యేసుక్రీస్తు నామమున శుభములు. तो आप सबको प्रभु यीशु मसीह के नाम से मैं शुभ कहता हूँ। ఈ దినం దేవుడు చేసిన దినం, దేవుడి యందు మనము దీవించబడే దినం. आज का दिन प्रभु का बनाया हुआ दिन है, प्रभु के द्वारा आशीष पाने का दिन है। అండ్ దేవుడు మన దైవ సేవకులు పాస్టర్ కిషోర్ ఆయన కుటుంబము సంఘము ద్వారా మన ఆత్మీయ క్షేమం కొరకు ఏర్పాటు చేసిన కూడికను బట్టి దేవుడికి కృతజ్ఞతలు. ब्रदर पास्टर जी किशोर के द्वारा, उनके परिवार और उनकी कलीसिया के द्वारा ये जो प्रेयर मीटिंग रखा गया है, इसके लिए धन्यवाद कहता हूँ। సో సహోదరి నాకు అనువాదం చేస్తున్నారు, వారి కోసం కూడా కృతజ్ఞతలు. सिस्टर मेरा ट्रांसलेशन कर रही है, तो इसके लिए भी मैं सिस्टर को धन्यवाद कहता हूँ। ఐ కెన్ స్పీక్ లిటిల్ ఇన్ హిందీ ఆల్సో. मैं थोड़ा हिंदी में भी बोल सकता हूँ। बेसिकली तेलुगु वाला हूँ, इसीलिए तेलुगु में ज़्यादा बात करना आदत है. సో ఈరోజు మన అంశము న్యూ స్టార్ట్ న్యూ లైఫ్. तो आज का हमारा विषय है न्यू स्टार्ट न्यू लाइफ। 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం నుండి తీసుకోబడింది. दूसरा కొరింథీयों 5वां अध्याय 17वें वचन से लिया गया है। సో దాంట్లో ఉన్నటువంటి వచనాన్ని నేను తెలుగులో చదువుతాను, తర్వాత సిస్టర్ హిందీలో చదువుతారు, మీరు మీ బైబిల్లో గమనించండి. तो ये वचन मैं पहले तेलुगु में पढ़ूंगा, फिर सिस्टर पढ़ेंगी, आप भी अपने बाइबल में पढ़िए। కాగా ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. इसलिए यदि कोई मसीह में है तो वह नई सृष्टि है, पुरानी बातें बीत गई हैं, देखो सब बातें नई हो गई हैं। ప్రార్థన చేద్దాం. तो आइए प्रार्थना करेंगे। పరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, पवित्र परमेश्वर, जीवित परमेश्वर, ఈ సమయంలో కూడి వచ్చినటువంటి ప్రియులందరికీ నీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యమును బోధించి आपके सम्मुख जो सब प्रिय इकट्ठे हुए हैं, पवित्र आत्मा के द्वारा आप ही वचन प्रचार कीजिए। వారిని బలముగా గొప్పగా దీవించమని, उनको सामर्थ दीजिए और अद्भुत रीति से आशीष दीजिए। వారి జీవితమును ఇంకా శ్రేష్టముగా మార్చమని, उनके जीवन को और श्रेष्ठ बनाने के लिए ఆటంకములను దూరపరిచి యేసుక్రీస్తునే హెచ్చించి గణపరచమని, हर एक रुकावट को दूर करके उनको ही ऊंचा करके आप चलाने के लिए యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। సో నా అంశం ఏంటంటే క్రీస్తునందు నూతన సృష్టి. आज मेरा विषय है मसीह यीशु में नई सृष्टि। భారతదేశానికి 2వ ప్రెసిడెంట్గా డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ చాలా గొప్ప సేవ చేశారు. भारत देश में दूसरे प्रेसिडेंट के रूप में एस राधा कृष्णन ने बहुत ही अच्छा काम किया था। ఒకసారి ఒక క్రిస్టియన్తో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ప్రకారం చెప్పారు. एक बार एक क्रिश्चियन व्यक्ति से बात करते समय उन्होंने इस तरह कहा, మీరు చాలా సామాన్యమైనటువంటి వారు, కాకపోతే మీరు అసామాన్యమైన అసాధారణమైన సువార్తను పలుకుతూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు. आप तो हैं साधारण लोग, लेकिन आप असाधारण सुसमाचार, बहुत ही जो असंभव है ऐसी बातें बताते रहते हैं। అప్పుడు ఆ క్రిస్టియన్ అన్నాడు, మేము సామాన్యులమే కానీ మా క్రీస్తు అసాధారణమైన వాడు. तो उस व्यक्ति ने कहा, हम तो साधारण लोग हैं लेकिन हमारा परमेश्वर असाधारण है। డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ వెంటనే అన్నారు, మీ క్రీస్తు అసాధారణమైన కూడా మీరు ఇంకా సామాన్యులుగా ఉంటే నాకు మీ యొక్క క్రీస్తు, మీ యొక్క సువార్త రెండూ అవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పటి నుండో సామాన్యమైన వాడిని. अगर आपका यीशु मसीह असाधारण है तो डॉक्टर राधा कृष्ण ने कहा, अगर आप साधारण रहोगे तो मुझे आपकी बातें सुनने की जरूरत नहीं है, क्योंकि मैं पहले से ही साधारण व्यक्ति हूँ। సో ఆయన అన్నది ఏంటంటే, యేసు అసాధారణమాడు అయితే మీరు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉండాల్సింది. तो उसका कहने का मतलब है यीशु मसीह असाधारण व्यक्ति है तो आपको भी असाधारण ही रहना चाहिए। సో అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడి ముఖం మీద కొట్టినటువంటి ఒక చెంప దెబ్బ వంటిది. वो एक बात भारत देश में रहने वाले हर एक क्रिश्चियन के मुंह में थप्पड़ मारने के बराबर है। ఆయన ఏమంటున్నాడంటే, మీరు మారాము, క్రొత్త వారముగా అయ్యాము అంటారు, కానీ మీ జీవితం ఇంకా పాతదిగానే ఉంది. उनका कहने का मतलब है, आप लोग बोलते हैं हम बदल गए हैं, हम नए हैं, लेकिन आपका जीवन जो है पुराना ही है। పైన మీకు భాష మారి ఉండొచ్చు, పైన మీకు వస్త్రాలు మారి ఉండొచ్చు, కానీ లోపల మీరు మారలేదు, మీ హృదయాలు మారలేదు. ऊपर से आपकी बातें, आपके कपड़े बदले होंगे, लेकिन अंदर से आप नहीं बदले हो।
ఎందుకంటే మీలో ఇంకా పాత రోత జీవితమే కనపడుతుంది. क्योंकि आप में अभी भी पुराना खराब जीवन दिखाई दे रहा है। ఆ పాత కుళ్ళిపోయినటువంటి జీవితమే కనబడుతుంది. वो पुराना सड़ा हुआ जीवन दिखाई दे रहा है। ఆ పాత కుళ్ళిపోయినటువంటి ఆలోచనలే ఉన్నాయి. वो पुराने सड़े हुए विचार अंदर हैं। ఆ పాత కుళ్ళిపోయినటువంటి కోరికలే ఉన్నాయి. वो पुराने खराब हुए इच्छाएं आपके अंदर हैं। ఆ పాత కుళ్ళిపోయినటువంటి మాటలే ఉన్నాయి. वो पुराने सड़े हुए बातें आपके अंदर हैं। అండ్ ఆ పాత కుళ్ళిపోయినటువంటి పనులే మీరు చేస్తున్నారు. और वो सड़े हुए पुराने कार्य ही आप करते रहते हैं। సో మీరు పాత మనిషే కానీ మీరు క్రొత్త వ్యక్తిగా క్రొత్త సృష్టిగా మారలేదు. तो आप पुराने इंसान ही हैं, आप नए व्यक्ति या नए सृष्टि के रूप में अभी बने ही नहीं हैं। 35 ఏళ్ల క్రితము నేను హిందువుగా పుట్టాను, హిందువుగా పెరిగాను. 35 साल पहले मैं हिंदू के रूप में मेरा जन्म हुआ और मैं ऐसे ही घूमता था। చిన్న కరెక్షన్ చేస్తాను. పాస్టర్ గారు చెప్పింది బ్రాహ్మణ్ అన్నారు. బ్రాహ్మణ్ కాదు కానీ హిందూ, హై కాస్ట్ హిందూ. तो पास्टर जी ने ब्राह्मण बोला था, मैं थोड़ा करेक्शन करना चाहता हूँ, ब्राह्मण तो नहीं है, हिंदू में जो हाई कास्ट के लोग होते हैं उनमें से था मैं। బట్ దేవుడి కృప చేత దేవుడు నన్ను దర్శించి రక్షించాడు. तो प्रभु के अनुग्रह के द्वारा प्रभु ने मुझे दर्शन दिया और प्रभु ने मुझे बचाया। అండ్ దేవుడి వాక్యమైనటువంటి బైబిల్ని చదివినప్పుడు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. जो प्रभु का वचन बाइबल है, जब मैं पढ़ता हूँ तो मुझे स्पष्ट रूप से समझ में आता है। కొంతమంది నిజముగా భక్తి గలవారు, कुछ लोग तो सच में भक्ति रखते हैं, కొంతమంది పైకి భక్తి గలవారు. लेकिन कुछ लोग ऊपर ऊपर भक्ति रखते हैं। సో ఈ పైకి భక్తి గలవారిలో నిజంగా దేవుడు లేడు. जो ऊपर ऊपर भक्ति दिखाते हैं उनके अंदर परमेश्वर है ही नहीं। వారిలో నిజమైనటువంటి విశ్వాసం లేదు. उनके अंदर सच्चा विश्वास भी नहीं है, ఎందుకంటే వారిలో ఫలము లేదు. क्योंकि उनके अंदर फल नहीं है। వారిలో యేసు యొక్క జీవము లేదు. उनके अंदर यीशु मसीह का जीवन नहीं है। ఏ ఒక్కరు కూడా అట్లా ఉండాల్సినటువంటి అవసరం లేదు. किसी को भी उसकी ऐसे रहने की जरूरत नहीं है। మనలో ప్రతి ఒక్కరు దేవుడి చేత బలముగా దీవించబడినటువంటి వారముగా ఉండాలి. हम सबको, हर एक को प्रभु के द्वारा आशीष पाए हुए व्यक्ति के रूप में सामर्थ पा के रहना चाहिए। నేను కొన్నిసార్లు ఇంగ్లీష్ భాష మాట్లాడేటువంటి మీటింగ్స్ లో మాట్లాడతాను. कई बार इंग्लिश भाषा में प्रचार करना होता है, ऐसे मीटिंग में बातें करता हूँ, అప్పుడు ఈ స్టేట్మెంట్ చేస్తాను. तो वो मैं ये स्टेटमेंट करता हूँ, ఇఫ్ యు ఆర్ ద సేమ్ ఇన్ ద చర్చ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, షేమ్ ఆన్ యూ. अगर आप अपनी कलीसिया में पुराने जैसे थे वैसे ही बने हुए हैं तो आपको शर्म आनी चाहिए। ఎందుకంటే జీవాధిపతి అయినటువంటి దేవుడి దగ్గరికి, పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి, నీతి స్వరూపుడైనటువంటి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని మార్చలేదు లేక మీరు మారలేదు అంటే మరి అది చాలా అవమానకరమైన क्योंकि విషయమే. जीवित परमेश्वर, पवित्र आत्मा से भरे हुए परमेश्वर के पास आप आकर भी नहीं बदल रहे हैं तो ये बहुत ही अपमान की बात है। సో ఈరోజు ఒక నూతన సృష్టిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు 2 కొరింథీ 5లో దేవుడు ఏదైతే రాయించాడో వాటిని మనం చూద్దాం. नए सृष्टि के अंदर के जो लक्षण हैं 2 कोरिन्थी 5वें अध्याय में जो लिखा है उसे हम देखेंगे। సో బోర్న్ అగైన్ పీపుల్ ఆర్ మేడ్ న్యూ. तो इंसान को फिर से जन्म लेना है, नया बनना ही है। సో క్రొత్త జన్మ అంటే క్రొత్త జీవితానికి నడిపిస్తోంది. नया जन्म मतलब नए जीवन की ओर चलाता है। సో దాంట్లో మొదటి విషయం ఏంటంటే a new creature is radically changed. तो पहला है कि जो न्यू क्रिएचर होते हैं वो रेडिकली चेंज होते रहते हैं। సో వాక్యంలో మనకి చెప్పబడింది, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయును. तो वचन में लिखा हुआ है, यदि कोई मसीह में है तो वह नई सृष्टि है, क्योंकि पुरानी बातें बीत गई, देखो सब बातें नहीं हो गई हैं। సో మనము చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినప్పుడు, जब हम अंधकार से उसके आश्चर्य कार्य में रोशनी में आते हैं, మనం యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు, जब हम यीशु मसीह में आ जाते हैं, మనం యేసులో నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు, जब हम यीशु मसीह में वास करने लगते हैं, మనం యేసుతో అన్యోన్య సహవాసం చేస్తున్నప్పుడు, जब यीशु मसीह के साथ हम मेल मिलाप करने लगते हैं, మనం ఆ యేసు ప్రభుతో ఐక్యమైనప్పుడు, जब हम यीशु मसीह के साथ एक हो जाते हैं, మనం మనలాగా ఉండం, మనం యేసులాగా మారతాం. हम अपनी तरह नहीं रहते, हम यीशु मसीह की तरह बन जाते हैं। అట్లా యేసు మనల్ని మార్చడానికే లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. तो इसी तरह वो हमें यीशु मसीह की तरह बनाने के लिए ही यीशु मसीह 2000 साल पहले इस दुनिया में आया था। సో క్రైస్తవుడిలో క్రీస్తు యొక్క జీవమును పెడతాడు. तो वो क्रिश्चियन लोगों के अंदर यीशु मसीह का जीवन रखेगा। ఒక బిడ్డను పుట్టి మనము చూసినప్పుడు తల్లి తండ్రి యొక్క DNA ఎట్లా బిడ్డలోనికి వస్తుందో, जब हम एक बच्चा जिसका जन्म होता है उसे देखते हैं, उसके अंदर माता पिता का DNA जैसे आता है, దేవుడి మూలముగా జన్మించినటువంటి వాడిలో దేవుడి యొక్క జీవం ఉంది, దేవుడి యొక్క బీజం ఉంది. जो मसीह के द्वारा जन्मा है उसके अंदर मसीह का बीज होना चाहिए। హై బీజ్ హై. बीज है సో క్రొత్త సృష్టిగా మారిపోతారు. तो वो नया सृष्टि बन जाएगा। మనము న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన చదివితే हम नया नियम पढ़ेंगे तो
దాంట్లో న్యూనెస్ కి సంబంధించినటువంటి టీచింగ్ విస్తృతంగా ఉంది. नए के बारे में बहुत सारी बातें लिखी हुई हैं। మనం ఇప్పుడు న్యూ ఇయర్ లో ఉన్నాం, अभी हम नए साल में हैं, మొదటి నెలలో ఉన్నాం. हम पहले महीने में हैं। అండ్ మామూలుగా ఫస్ట్ డే నుండి న్యూనెస్ కోరుకుంటాం లైఫ్ లో. तो पहले दिन से ही अपने अपने जीवन में हम नयापन चाहते हैं। పాత సంవత్సరంలో ఉన్నటువంటి పాత రోత కొత్త సంవత్సరంలో మనకు ఉండొద్దు అనుకుంటాం. हम सोचते हैं कि जो पुराने में था, हमारे पुराने साल में गंदगी, वो सब नए में नहीं होना चाहिए। అనుకుంటే సరిపోదు, దానికి కావలసినట్లు మనం బ్రతకాలి. सोचने से नहीं होता है, जैसा हमने सोचा है उसके अनुसार जीना है। సో కొన్ని వచనాలు మనం దేవుడి వాక్యంలో చూద్దాం. थोड़े वचन हम प्रभु के बाइबल में देखेंगे। రోమా 6వ అధ్యాయం 4వ వచనంలో, रोमियो की लिखी पुस्तक 6वां अध्याय 4वां वचन, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. अतः उस मृत्यु की बपतिस्मा पाने से हम उसके साथ गाड़े गए, ताकि जैसे मसीह पिता की महिमा के द्वारा मरे हुओं में से जिलाया गया, वैसे ही हम भी नए जीवन की सी चाल चले। సో నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు, नए जीवन की चाल चलते हुए। సో దేవుడి వాక్యం ఏం చెప్తోంది? యేసుక్రీస్తులో నీవు నిజముగా రక్షించబడినటువంటి వ్యక్తివైతే దేవుడు నీకు నూతన జీవమునిచ్చాడు, నీవు దాని ప్రకారం నడుచుకోవాలి. तो बाइबल में वचन क्या कहता है? यदि आप प्रभु के द्वारा जिलाए गए हैं तो प्रभु ने आपको नया जीवन दिया है, उसके अनुसार आपको चलना ही है। రోమా 7:6లో रोमियो 7:6 में అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. परंतु जिसके बंधन में हम थे उसके लिए मरकर अब व्यवस्था से ऐसे छूट गए कि लेख की पुरानी रीति पर नहीं वरन आत्मा की नई रीति पर सेवा करते हैं। సో మనము క్రొత్త వారమయ్యాము కనుక మనము దేవుడికి క్రొత్త రీతిలో సేవ చేయుటకు ధన్యతను పొందాం. तो हम अब नए हो गए हैं, तो प्रभु की सेवा नए तरीके से करने में हमने धन्य जीवन पाया है। యేసు ప్రభు నూతన నిబంధన స్థాపించాడు. यीशु मसीह ने नए नियम की स्थापना की। యేసు ప్రభుతో నూతన శకము ప్రారంభమైంది. यीशु मसीह से ही ये नया जो है ईस्वी शुरू हुआ है। యేసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నూతన సృష్టి. यीशु मसीह में जो है हर एक नई सृष्टि है। ఎఫెసీ 2:15 ప్రకారము యూదులను అన్యులను రక్షించినప్పుడు యేసులో ఆయన వారిని క్రొత్త పురుషుడిగా చేశాడు. इफिसियों 5:16 में कहा है कि जो यीशु मसीह में जन्मे हैं उन्होंने उनको स्त्री और पुरुषों को नया बनाया है। అండ్ మనందరికీ క్రొత్త ఆజ్ఞనిచ్చాడు. और हम सबको एक नई आज्ञा भी दी है, ఒకరినొకరు ప్రేమించుకోవాలని. एक दूसरे से प्यार करना है। మనకు ఒక క్రొత్త పాటనిచ్చాడు. हमें एक नया पाठ दिया है, మనకు ఒక క్రొత్త పేరు పెడతాడు. वो हमें एक नया नाम भी देगा। మన కొరకు కొత్త యెరూషలేమును సిద్ధపరుస్తున్నాడు. हमारे लिए वो नया यरूशलेम भी तैयार करता త్వరలోనే యేసు ప్రభు వచ్చిన తర్వాత భూమి ఆకాశాలు కొత్తవైపోతాయి. है। जब जल्दी से जल्दी यीशु मसीह आ जाएगा तो पृथ्वी और आकाश नए हो जाएंगे। ఇవన్నీ కొత్తవైన తర్వాత నీవు నేను ఇంకా పాతగా ఉంటే మనకు దాంట్లో ఎంట్రీ ఉండదు. ये सब नया हो जाएगा, लेकिन आप और मैं पुराने ही रहेंगे तो उसमें हमें प्रवेश नहीं मिलेगा। చర్చిలోకి వచ్చినంత మాత్రాన మనిషి కొత్తవాడైపోడు. चर्च में आ गया तो इंसान नया नहीं बनता है। క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనిషి కొత్తవాడైపోడు. क्रिश्चियन परिवार में जन्मा है बच्चा तो वो क्रिश्चियन नहीं होगा। క్రైస్తవ సేవలో ఉన్నంత మాత్రాన కొత్తవాడైపోడు. वो मसीह की सेवा में है तो नया नहीं होगा। నిజముగా యేసుక్రీస్తులో మార్పు చెందినప్పుడే క్రొత్త సృష్టి. सच में यीशु मसीह में हम बदल जाएंगे तभी हम नई सृष्टि हैं। ఎఫెసీ 4వ అధ్యాయము इफिसियों 4 अध्याय 20వ వచనం నుండి 20 वचन से 24వ వచనం వరకు. 24 वचन तक। అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. पर तुमने मसीह की ऐसी शिक्षा नहीं पाई, वरन तुमने सचमुच उसी की सुनी और जैसा यीशु में सत्य है उसी में सिखाए भी गए कि तुम पिछले चाल चलन के पुराने मनुष्यत्व को जो भरमाने वाली अभिलाषाओं के अनुसार भ्रष्ट होता जाता है उतार डालो और अपने मन के आत्मिक स्वभाव में नए बनते जाओ और नए मनुष्यत्व को पहन लो जो परमेश्वर के अनुरूप सत्य की धार्मिकता और पवित्रता में सृजा गया है।
సో దేవుడి వాక్యం ఎంత బాగుందో చూడండి. ఆ మాటలు హిందీలో సహోదరి చదువుతున్నప్పుడు వినడానికి ఎంత బాగుంది. देखो प्रभु की बातें हिंदी में कितने अच्छे से लिखा हुआ है, जब सिस्टर पढ़ रही है तो और अच्छे से सुनने का मन कर रहा है. సో దాన్ని మనం చదివినా, దాన్ని మనం విన్నా, దాని మీద మనసు పెట్టాలి. ఆ ప్రకారం మనం ఉన్నామా అనేది చూసుకోవాలి. जब हम पढ़ते हैं या सुनते हैं उसमें मन लगाना है और देखना है कि हम उसके अनुसार हैं या नहीं. సో మన జీవితాన్ని పూర్తిగా క్రొత్తదిగా చేయడానికే ప్రభు వచ్చాడు. हमारे जीवन को पूरा पूरा नया बनाने के लिए ही यीशु मसीह आया है. మన జీవితంలో ఉద్దేశం మారిపోతుంది. हमारा जीवन में जो उद्देश्य है वो भी बदल जाता మన है. జీవితంలో మనం వేటి వెంటబడతామో అది మారిపోతుంది. अपने जीवन में हम जिसके पीछे लगे रहते हैं वो चीज भी बदल जाती है. మన జీవితంలో మన ప్రయారిటీస్ మారిపోతాయి. हमारे जीवन में हम जिस चीज को अहमियत देते हैं वो चीजें भी बदल जाती हैं. మన హృదయపు కోరికలు మారిపోతాయి. हमारे हृदय की इच्छाएं बदल जाती हैं. మన మనసు యొక్క ఆలోచనలు మారిపోతాయి. हमारे मन की इच्छाएं भी बदल जाती हैं. మన చేతుల యొక్క పనులు మారిపోతాయి. हमारे हाथों के कार्य भी बदल जाते हैं. మన యొక్క చిత్తంలో నిర్ణయాలు మారిపోతాయి. हमारी इच्छा के अनुसार जो हम निर्णय होते हैं वो भी बदल जाते हैं. ఎందుకంటే మనం యేసుక్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాం. क्योंकि हम यीशु मसीह में नई सृष्टि बन गए हैं. నా చాలా మందికి ఒక వ్యత్యాసము తెలియదు. बहुत लोगों को फर्क एक नहीं पता है. మోరలిజం అండ్ క్రిస్టియానిటీ మధ్యలో ఉన్న వ్యత్యాసం. मॉरलिज्म और क्रिश्चियनिटी के बीच में जो फर्क है. మోరలిజం అంటే నేను నీతి 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 అని మన నీతిని, లోకంలో ఉన్న నీతిని మనము చేస్తూ ఉంటాం. मॉरलिज्म मतलब अपनी धार्मिकता या अपनी इच्छा, अपनी अच्छाई को हम संसार में दिखाते रहते हैं और करते रहते हैं. క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ యొక్క నేచర్ ద్వారా, క్రైస్ట్ స్క్రిప్చర్ ద్వారా బ్రతకడం. क्रिश्चियनिटी जीवन मतलब यीशु मसीह के स्वभाव के द्वारा यीशु मसीह जैसा कहता है वैसे ही जीना. సో ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, క్రిస్టియానిటీస్ టఫెస్ట్ కాంపిటీటర్ మోరలిజం. तो एक व्यक्ति ने एक पुस्तक लिखा है क्रिश्चियनिटी टफेस्ट मॉरलिज्म. CNN ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. आपको CNN चैनल पता होगा. దాని ఓనర్ పేరు టెడ్ టర్నర్. उस ओनर का नाम है टेड टर्नर. ఒకసారి ఒక పాస్టర్తో ఇట్లా అంటున్నాడు, एक बार एक पास्टर जी से वो ऐसे कह रहे थे, నా కొరకు, నా పాపాల కొరకు ఎవరో చనిపోవాల్సిన అవసరం నాకు లేదు. मेरे लिए, मेरे पापों के लिए कोई मरने की जरूरत ही नहीं है. అండ్ నేను కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తే దానికోసం నేను నరకానికి పోవాల్సిన అవసరం లేదు. मैंने कोई छोटी छोटी गलतियां की हैं तो उसके लिए मुझे नरक जाने की भी जरूरत नहीं है. నేను చేసినటువంటి పాపాలు అప్పుడప్పుడు కొంత తాగాను, లిక్కర్. मैंने जो गलतियां की वो है कि कभी कभी मैंने निक्कर पिया అండ్ కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ తో తిరిగాను. और कुछ गर्लफ्रेंड्स के साथ घूमा. కానీ నేను ఎంతో ధర్మము చేశాను, लेकिन मैंने बहुत धर्म के काम किए हैं. ఎంతో మందికి దానము చేశాను. बहुत लोगों को मैंने दान दिया. సో నేను తాగిన కొన్ని పెగ్గుల కోసం, తిరిగిన కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కోసం నన్ను నరకానికి పంపితే పోతాను. मैंने जो छोटा सा पेग लिया और मैं जो गर्लफ्रेंड के साथ घूमा उसके लिए मुझे नरक जाना पड़े तो मैं चला जाऊंगा. యారగెంట్ మ్యాన్. वो एरोगेंट मैन है. ఎందుకంటే అతడు మోరలిజం మీద ఆధారపడుతున్నాడు, అతడికి క్రీస్తు అవసరం లేదంటున్నాడు. क्योंकि वो मॉरलिज्म पर निर्भर है. वो कहता है कि मुझे मसीह की जरूरत नहीं है. మనందరికీ తెలుసు 31 డిసెంబర్ 1 జనవరి కొంతమంది తాగుబోతులు ఈ సంవత్సరం నుండి తాగుడు మానేస్తామని మానేస్తారు కొంతమంది. हम सबको पता है 31 जनवरी, दिसंबर या 1 जनवरी को बहुत से लोग निर्णय ले लेते हैं जो शराब पीते हैं कि मैं अब से नहीं पीऊंगा. కొంతమంది మానేస్తారు, उनमें से कुछ लोग छोड़ भी दे देते हैं, అందరు మానలేరు. लेकिन सब नहीं छोड़ते. ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళా పెగ్గు మీద పెగ్గేసి లెగ్గులో బలం లేకుండా పడిపోతారు. लेकिन कुछ हफ्तों के बाद पेग में पेग डालकर लेग में शक्ति ही नहीं रहती, गिर जाते हैं. బట్ కొంతమంది మారుతారు. लेकिन कुछ लोग बदल जाते हैं. స్మోకింగ్ కొంతమంది మారుతారు. स्मोकिंग कुछ लोग छोड़ देते हैं. భార్యను తిట్టడం కొంతమంది మారుతారు. पत्नी को डांटना कुछ लोग छोड़ देते हैं. చెడు పనులు చేయడం కొంతమంది మారుతారు. कुछ लोग गलत काम करना भी छोड़ देते हैं. వారు యేసు ప్రభు సహాయంతో మారలేదు, वो यीशु मसीह की मदद से नहीं बदले हैं. వారిలో ఉన్నటువంటి కన్విక్షన్ ని బట్టి మారారు. उन्होंने जो अपने अंदर दृढ़ संकल्प लिया है उसके अनुसार वो बदले हैं. నన్ను నేను మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మారారు. मैं अपने आप को अच्छा करूंगा इस उद्देश्य से वो बदले हैं. కానీ వారు నిజంగా క్రొత్త సృష్టి అయ్యారా? కాదు. क्या वो सच में नई सृष्टि बन गए? नहीं. బైబిల్లో ఒక మాట ఉంది, बाइबल में एक बात है, చిరుతపులితనం మచ్చలను మార్చుకోగలదా? क्या जो चीता है अपने दाग धब्बों को हटा सकता है? ఐథియోపియుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? इथियोपिया के व्यक्ति
व्यक्ति क्या अपने चर्म के जो रंग को बदल सकता है? చిరుతపులి మచ్చలను మార్చుకోవచ్చు. जो चीता है अपने दाग धब्बों को तो हटा सकता है. ఐథియోపియుడు అంటే నల్ల జాతీయుడు చర్మపు రంగును మార్చుకోవచ్చు. जो इथियोपिया का व्यक्ति जो अपने उसका कलर अलग होता है वो अपने उस कलर को भी बदल सकता है. కానీ చిరుతపులి హృదయంలో చిరుతపులిగానే ఉంటుంది. लेकिन चीता अपने मन में जो है चीता की तरह ही रहता है. ఆ నల్ల జాతి వాడు హృదయంలో నల్ల జాతి వాడిగానే ఉంటాడు. जो काली जाति का व्यक्ति होता है अपने हृदय में वो काली जाति के बराबर ही जीता है. సో యేసు ప్రభు వచ్చింది అట్లా పైన పటారం లోన లొటారం చేయడానికి కాదు. यीशु मसीह इसलिए नहीं आया कि बाहर दिखावटी जीवन और अंदर खोखला जीवन. తెలుగులో ఇంకో మాట అంటారు, పైన పూత లోపల రోత అని. तेलुगु में एक और बात कहते हैं, ऊपर से तो पोत दिया अंदर से पूरा खराब है. అట్లా ఉండొద్దు. ऐसे मत रहिए. మాకు తెలుగులో ఒక కవిత ఉంది, మరి సిస్టర్ చెప్పగలరు లేదో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, यानी सॉल्ट एंड कर्पूर दो वाइट कलर में दिखते हैं ना. చూడ చూడ రుచుల జాడ వేరు, కానీ సాల్ట్ నోట్లో వేసుకుంటే రుచి వేరు, కర్పూరం నోట్లో వేసుకుంటే రుచి వేరు. जो नमक है वो खाएंगे उसका टेस्ट अलग होता है, जो कपूर है वो मुंह में रखेंगे उसका टेस्ट अलग होता है. दिखने में दोनों भी एक ही जैसा सफेद रंग में दिखते हैं. పురుషుల యందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. पुरुषों में पुण्य पुरुष अलग होते हैं, विश्वादी रामा सुनो. So that's a Telugu very famous poet wrote that poetry. वो तेलुगु में लिखा गया पोएट है, ये बहुत ही फेमस है. సో దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే అందరూ ఒకే రకంగా లేరు, కనబడతారు కానీ అందరూ ఒకటి కాదు. उसमें लिखा गया है कि देखने के लिए सब एक समान दिखते हैं लेकिन ऐसा नहीं है. సో దేవుడు తన దాసుడైనటువంటి కాలేబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. परमेश्वर ने अपने दास कालेब के बारे में एक गवाही दी है. సంఖ్యాకాండం 14:24 गिनती 14 अध्याय 24वें वचन में ఆయన ఏమన్నాడు, మై సర్వెంట్ కేలెబ్ బికాజ్ హీ హ్యాడ్ అ డిఫరెంట్ స్పిరిట్, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. मेरा सेवक कालेब जो है अच्छा मन रखकर पूर्ण मन से वो मेरे पीछे चला है. సో మనం రక్షించబడినప్పుడు, जब हम उद्धार पा लेते हैं, ఎప్పుడైతే మనం సువార్త విన్నామో, जब हमने सुसमाचार सुना है, ఎప్పుడైతే మన పాపముల నుండి మనల్ని మనం రక్షించుకోలేమని విన్నామో, जब हमने सुन लिया कि अपने पापों से हम अपने आप को नहीं बचा सकते, మన పాపముల కొరకు పాపము లేని దేవుని కుమారుడు నరుడిగా యేసుగా ఈ లోకానికి వచ్చాడని విన్నామో, जब हमने सुना कि हमारे पापों के लिए परमेश्वर का पुत्र इस दुनिया में मनुष्य के रूप में आया, ఆయన పాపము లేకుండా జన్మించాడు, वो बिना पाप के उसने जन्म लिया, పాపము లేకుండా జీవించాడు, बिना पाप के वो जिया, పాపమును జయించడానికి సిలువ మీద వ్రేలాడాడు. पाप पर जय पाने के लिए वो क्रूस पर लटका. నా పాపం నీ పాపం आपका पाप मेरा पाप అంత ఆయన మీద మోపబడింది. सबके सब उसके ऊपर आ गए हैं. ఆయన దాని శిక్షను అనుభవించాడు, उस शिक्षा को उस ताड़ना को उसी ने ही पाया. ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు, उसने प्रायश्चित किया, ఆయన వెలకట్టాడు, उसने ही दाम चुकाया, ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు, उसी ने लहू बहाया, मरकर और उसको कब्र में दफनाया गया. మూడవ దినమున తిరిగి లేచాడు. तीसरे दिन जी उठा. సో ఎప్పుడైతే మనం ఆ సువార్తను విన్నామో, जब हमने ये सुसमाचार सुना, అండ్ ఆయనే మనల్ని క్షమించి రక్షిస్తాడని తెలుసుకున్నామో, जब हमने जाना कि वो ही हमें क्षमा करके बचा सकता है, మనం ఆయన్ని ఆశ్రయించాము, हमने उसका सहारा लिया है, అండ్ ఆయన మనల్ని క్షమించాడు, రక్షించాడు, उसने हमें क्षमा भी किया, उसने हमें बचाया भी, అండ్ ఆయన మనల్ని క్రొత్త వ్యక్తులుగా మారుస్తున్నాడు. और वो ही हमें नया बनाता है. సో ఆయన మనకి క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు, उसने हमें नया मन दिया है, కొత్త ఆత్మనిచ్చాడు, नई आत्मा दी है, క్రొత్త మనసునిచ్చాడు, नया मन भी दिया है, అండ్ నన్ను వెంబడించమని చెప్పాడు. और कहा कि मेरे पीछे हो ले. సో ఆయన వెంట పోతే మనం కొత్త వారముగా అన్ని కొత్తవైపోతాయి కదా. अगर उसके पीछे चलेंगे तो हम नए और सब कुछ नया हो जाएगा. సో మీకు న్యూ టెస్టిమెంట్ లో ఒక భాగము నేను వినిపిస్తాను. नए नियम में से एक भाग मैं आपको सुनाता हूँ. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. बपतिस्मा देने वाला यूहन्ना बपतिस्मा दे रहा है. వేల మంది వస్తున్నారు బాప్తిస్మం పొందడానికి. हजार हजार लोग आ रहे थे बपतिस्मा సో लेने. వేరు వేరు ఉద్యోగస్తులు వచ్చారు. तरह तरह की नौकरियां करने वाले आए. సో వారు వచ్చినప్పుడు వారికి ఆయన ఏం చెప్పాడు, जब वो लोग आए तो उनसे उसने क्या कहा? లూకా సువార్త 3వ అధ్యాయము लूका सुसमाचार 3रा अध्याय 8వ వచనం నుండి 14వ వచనం వరకు 8वें वचन से लेकर 14 वचन तक, దాంట్లో ఉన్న మూల మాటలు నేను చెప్తాను. उसके अंदर की जो मेन बात है वो मैं आपको बताता हूँ. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. मन फिराव के योग्य फल लाओ. ఆయన ఏమంటున్నాడు, రెండు అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలెను. जिसके पास 2 कुर्ता है, जिसके पास नहीं है उसको एक दे दे.
ఆహారము గలవాడు అలాగే చెయ్యవలెను. और जिसके पास भोजन हो वह भी ऐसा करे। సో కామన్ పీపుల్ కి చెప్పాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేసేయి, నీ దగ్గర ఆహారం ఉంటే లేని వాడికి పెట్టేసేయి. एक साधारण लोगों से कहा गया, आपके पास अगर 2 कुर्ते हैं तो एक कुर्ता जिसके पास नहीं है उसको दो, भोजन है तो जिसके पास नहीं है उसको दो। సో క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఇవ్వవు, నీవు చెయ్యవు, ఎందుకంటే నువ్వు స్వార్థపరుడవు. కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు నీవు నిస్వార్థపరుడవు అయిపోయావు, ఇస్తావు, చేస్తావు. क्योंकि जब आप मसीह में नहीं थे आप स्वार्थी इंसान थे, इसलिए नहीं करते थे। अब मसीह में आ गए हो तो निस्वार्थी हो, तो आप दोगे, सबको बांटोगे। సుంకర్లకు ఏం చెప్పాడు అంటే, ట్యాక్స్ కలెక్టర్లకు ఏం చెప్పాడు, चुंगी लेने वालों से क्या कहा, మీకు నిర్ణయించబడిన దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు అన్నాడు. आपके लिए जितना रखा गया है उससे ज्यादा मत लीजिए। రోమన్ గవర్నమెంట్ 5% ట్యాక్స్ తీసుకోమంది, जो रोमी सरकार है उन्होंने कहा कि 5% ही चुंगी लेना है। కానీ ట్యాక్స్ కలెక్టర్లు అబ్యూసివ్ గా మారి 10 to 15% తీసుకున్నారు. लेकिन टैक्स कलेक्टर गलत रीति से बदल कर वो 10 और 15% लेने लगे। నా ఇప్పుడు బోర్న్ అగైన్ అయిపోయారు, तो బోర్న్ అగైన్ అయిపోయారు. इस सीजन में సో 10-15 కాదు 5% తీసుకుంటారు ఇప్పుడు. और वो अब 10-15 नहीं 5% ही लेंगे। సో పూరా ట్యాక్స్ గవర్నమెంట్ కే పాస్ జాయేగా. సో ఇప్పుడు అన్యాయం చేయరు. तो वो अन्याय नहीं करेंगे। తర్వాత సోల్జర్స్ వచ్చారు, సైనికులు వచ్చారు. उसके बाद सैनिक लोग आए, వారు మేమేమి చేయాలన్నారు, उन्होंने कहा हम क्या करें। ఎవ్వరిని బాధ పెట్టొద్దన్నారు, उन्होंने कहा किसी को दुख मत देना, ఎవరి మీద అపనింద వేయొద్దన్నాడు, किसी के ऊपर कोई अपराध ऐसे मत डालना, మీ జీతాలతో తృప్తి పొందమన్నాడు. आपकी जितनी तनख्वाह है उसी से ही तृप्त होना। సో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాలా ఆతా హై, సో ఏం చేస్తాడు, జులుం కర్తా హై, वो आता అంతే है, కదా. वो आता है जुल्म करता है। సో పోలీస్ కా వర్దీ హై ఇస్లియే అపర్ పే జబర్దస్తి కర్తా హై. సో డబ్బు తీసుకుంటాడు, ఇది అదేమి చేయొద్దు అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ న్యూ క్రిస్టియన్, तो वो पुलिस वाला क्या है, जबरदस्ती पैसे ले लेता है, लेकिन यीशु मसीह कहता है ऐसा नहीं करना, क्योंकि So, आप नए मसीह हो। ఇక్కడ ఏం చూస్తున్నాము, డ్రాస్టిక్ చేంజ్, రాడికల్ చేంజ్ ఇన్ దట్ మ్యాన్ ఆర్ వుమన్ హూ హస్ బికమ్ ఎ క్రిస్టియన్. तो हम यहाँ पे एक स्त्री या पुरुष में जो मसीह बनते हैं उनके अंदर ये जल्दी से होने वाली बदलावट को हम देखते हैं। సునా ప్రియ సహోదరి సహోదరులారా, मेरे प्रिय भाइयों और बहनों, మీరు ఎంతకాలం అయిందో యేసునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులై, आप मसीह में आकर यीशु मसीह पर विश्वास रख के कितने साल हो गए। మీరు అట్లా మార్పు చెందారా? क्या आप इस तरह बदले हैं? మార్పు చెందకపోతే మీరు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. अगर आप नहीं बदले हैं तो बड़ी समस्या में हैं आप। బైబిల్ ఏం చెప్తుందో విందాం. बाइबल में क्या लिखा है सुनेंगे। అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం प्रेरितों के काम 19वां अध्याय 18వ వచనం నుండి 20వ వచనం వరకు. 18 से लेकर 20 वचन तक। విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. जिन्होंने विश्वास किया था उनमें से बहुतेरे ने आकर अपने अपने कामों को मान लिया और प्रकट किया। जादू करने वालों में से बहुतों ने अपनी अपनी पोथियां इकट्ठी करके सबके सामने जला दी, और जब उनका दाम जोड़ा गया तो 50,000 चांदी के सिक्कों के बराबर निकला। इस प्रकार प्रभु का वचन बलपूर्वक फैलता और प्रबल होता गया। సో ఎఫ్ఎస్సి పట్టణంలో దేవుడి వాక్యము ఆ మనుషులను ఎంత బలంగా మార్చిందో చూడండి. एफएससी शहर में प्रभु का वचन लोगों को कितना बलपूर्वक बदल रहा है, देखिए। సో వారు ఆలోచనలో కొత్త వారైపోయారు, वो अपने विचारों में नए बन गए, వారి కోరికల్లో కొత్త వారైపోయారు, वो अपने सोच विचारों में भी नए बन गए, వారి మాటల్లో కొత్త వారైపోయారు, बातों में भी नए बन गए, వారి పనుల్లో కొత్త వారైపోయారు. कामों में नए बन गए। అందుకనే వారు వచ్చేసి అందరి ఎదుట వారు చేసిన పాపం ఒప్పుకున్నారు, పాపిష్టి పుస్తకాలు తగలబెట్టేశారు. इसलिए वो सब लोग आए और सबके सामने अपने पापों को उन्होंने मान लिया, और जितने भी बेकार पुस्तकें थी उन सबको उसने जला दिया। ఆల్మోస్ట్ అందరు మనుషులకి కొత్త పదార్థాలంటే ఇష్టం. बहुत लोगों को नए नए पदार्थ अच्छे लगते हैं, కొత్త బట్టలు, नए कपड़े, కొత్త ఇల్లు, नया घर, కొత్త బండి, नई गाड़ी, కొత్త ఫోను, नया फोन, కొత్త ఇది, नया ये, కొత్త అది, नया वो। కొత్త హృదయం వద్దు. नया हृदय नहीं चाहिए, सब कुछ नया चाहिए, अंदर दिल नया नहीं चाहिए. पुराना से हम खुश है, वही अपना प्रॉब्लम है. సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, నిన్ను నీలాగా నన్ను నాలాగా ఉంచాడు, మారుస్తాడు. तो यीशु मसीह आपको आपकी तरह मुझे मेरी तरह नहीं रखेगा, बदलेगा, మనం యేసులాగా మారడానికి क्योंकि हम यीशु मसीह की तरह बने।
రెండవ సత్యం ఏంటంటే న్యూ క్రీచర్ వాక్స్ బై ఫెయిత్. तो दूसरा पॉइंट यह है कि जो नए लोग हैं वो प्रभु यीशु मसीह में विश्वास रख के चलते हैं। 6వ వచనం, दूसरा कुरिन्थियों 5वां अध्याय 6वां वचन, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. अतः हम सदा डांडस बांधे रहते हैं और यह जानते हैं कि जब तक हम देह में रहते हैं तब तक प्रभु में अलग हैं। సో మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము వెలిచూపు ద్వారా బ్రతకము, విశ్వాసంతో బ్రతుకుతాం. हम जब यीशु मसीह में नए बन जाते हैं तो हम जो है विश्वास के अनुसार चलते हैं, जो हमें दिखाई देता है उसके अनुसार नहीं। సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక మనిషి వెలిచూపు అంటే పంచేంద్రియాలు 5 సెన్సెస్ మీద ఆధారపడి బ్రతుకుతాడు, ఇంకొకటి దేవుడి వాక్యం ద్వారా వచ్చే విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకుతాడు. जो इंसान दो तरह के होते हैं, जो है जो बाहरी रूप देखकर जो 5 सेंस हैं जो उसके अनुसार देखकर चलता है, और दूसरा यीशु मसीह जैसा कहता है उस पर निर्भर होकर चलता है। ఒకప్పుడు మనము వెలిచూపుతోనే బ్రతికాం, అప్పుడు మనకి వాక్యం లేదు. एक समय हम इस तरह अपने 5 इंद्रियों के अनुसार ही चलते थे, तब वचन नहीं था, అప్పుడు మనకి ఒక విశ్వాసము లేదు. तब हमारे पास ये विश्वास नहीं था। కానీ ఇప్పుడు మనకి వాక్యము, విశ్వాసం రెండు వచ్చాయి. अब हमारे पास वचन भी आ गया है, विश्वास भी आ गया है, కానీ మనకున్న అలవాటు, పాత అలవాటు మనకు పోవట్లేదు. लेकिन हमारे अंदर की पुरानी आदत नहीं जाती। మనము చూపులతో చూసినప్పుడు, जब हम अभी अपनी आंखों से देखते हैं, మనం చేతులతో తాకినప్పుడు, जब हम अपने हाथों से छूते हैं, మనం చెవులతో విన్నప్పుడు जब कानों से सुनते हैं, మనం రెస్పాండ్ అయిపోతాం. हम तुरंत एकदम बोलने लग जाते మన క్రిస్టియన్ లైఫ్ లో మనకు వచ్చేటువంటి ప్రతి అనుభవం, हैं। हमारे मसीही लोगों के अंदर आने वाला हर एक अनुभव, మన క్రిస్టియన్ లైఫ్ లో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ప్రాబ్లం, ప్రతి సమస్య, हमारे मसीही जीवन में हर एक प्रॉब्लम, हर एक समस्या, సో దాన్ని చూస్తాము, उसको देखते हैं, వింటాము, सुनते हैं, తాకుతాము, छूते हैं, ఫీల్ అవుతాము महसूस करते हैं అండ్ రెస్పాండ్ అవుతాము. और तुरंत रेस्पॉन्ड करते हैं। అది మనం ఇప్పుడు చేయకూడదు. ऐसा अभी नहीं करना चाहिए। ఎందుకంటే ఇప్పుడు మనము బై ఫెయిత్ వి లివ్, अब हम विश्वास के द्वारा जीते हैं, బై ఫెయిత్ వి కాన్కర్. हम विश्वास के द्वारा बात करते हैं, చూస్తే భయపడిపోతాం, हम देखते ही डर जाते हैं, వింటే అదిరిపోతాం, हम सुनते ही कांपने लगते हैं, తాకితే నీళ్లు గారిపోతాం. अगर छुएंगे तो पानी पानी हो जाते हैं। కానీ హృదయము, మనస్సు, ఆత్మ విశ్వాసంతో ఉంటే బలముగా జయిస్తాం. लेकिन हृदय, मन, आत्मा विश्वास में है तो हम सामर्थ्य से जिएंगे। సో మనకున్న సమస్య ఏంటంటే, చాలా మంది, నేను ఒక పాస్టర్ గా, టీవీ స్పీకర్ గా, తర్వాత యూట్యూబ్ ప్రీచర్ గా, మరి అనేక ప్లేసెస్ లో వాక్యం చెప్పే వ్యక్తిగా చాలా మంది ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నాకు రాసేది ఏంటంటే, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఆ ప్రాబ్లం ఉంది, మాకు చేతనవ్వట్లేదు, మేము తట్టుకోలేకపోతున్నాం. तो मैं एक पास्टर हूँ और टीवी प्रीचर भी हूँ और बाहर देशों में भी जाके प्रचार करता हूँ, तो बहुत से लोग मेरे को अपनी समस्या बताते हैं या लेटर लिखते हैं, यही कहते हैं कि मेरे अंदर ये समस्या है, वो परेशानी, मैं ऐसा हूँ, मैं ऐसा हूँ। ఎందుకంటే వారు చూస్తున్నారు, వింటున్నారు, దాన్ని తాకుతున్నారు, దాని వల్ల వారు బలహీనమైపోతున్నారు. क्योंकि वो देखते हैं, सुनते हैं, छूते हैं और फिर वो कमजोर हो जाते हैं। చిన్న పిల్లలు వెలిచూపు ద్వారా బతుకుతారు. जो छोटे बच्चे हैं वो अपने जो 5 सेंसेस इंद्रियां हैं उनके अनुसार जीते हैं। పెద్దవాళ్ళు ఆలోచన, విశ్వాసంతో బ్రతుకుతారు. बड़े लोग जो हैं उनका जो सोचने का विचार, विश्वास से वो जीते हैं। సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనము మన చిన్న పిల్లలకి ఫస్ట్ టైం ఏదైనా నేర్పించినప్పుడు మనం ఏం చెప్తాము, ఏ ఫర్ యాపిల్, యాపిల్ కు దిఖాతే హై, యాపిల్ చూపిస్తాం. బి ఫర్ బ్యాట్, బ్యాట్ చూపిస్తాం. తర్వాత సి ఫర్ క్యాట్, క్యాట్ చూపిస్తాం. जब हम बचपन में बच्चों को पहली बार पढ़ाते हैं तो सबसे पहले A फॉर एप्पल, B फॉर बॉल या B फॉर बैट या C फॉर कैट जो है वो तस्वीर दिखाते हैं। వారి బుక్స్ అన్ని కూడా, టెక్స్ట్ బుక్స్ అన్ని పిక్టోరియల్గా ఉంటాయి, అన్ని బొమ్మలతో ఉంటాయి. जो उनके जो पुस्तकें होती हैं वो सारी भी तस्वीर से जुड़ी हुई होती నా ఇప్పుడు మీరు చిల్డ్రన్స్ బైబుల్ కొనండి, చిల్డ్రన్స్ బైబుల్లో అన్ని పిక్చర్స్ ఉంటాయి. हैं। अगर आप चिल्ड्रंस बच्चों की बाइबल खरीदेंगे तो बच्चों के बाइबल में सारी तस्वीरें होती हैं, మన బైబుల్ చూడండి, అన్ని వర్డ్స్ ఉన్నాయి. लेकिन हमारी बाइबल में सारे अक्षर हैं, ఎందుకంటే విశ్వాసము వాక్యము ద్వారా వస్తుంది. क्योंकि विश्वास वचन के द्वारा आता है, విశ్వాసము చిత్రము ద్వారా రాదు. विश्वास चित्र के द्वारा नहीं आता। మన దేవుడు కంటికి కనపడ్డు. हमारा प्रभु जो है आंखों के सामने दिखाई नहीं देता है। మన దేవుణ్ణి మనము చేతులతో తాకలేము. हम अपने प्रभु को अपने हाथों से छू भी नहीं మన सकते। దేవుడు ఆత్మ స్వరూపుడై ఉన్నాడు. हमारा परमेश्वर आत्म स्वरूपी है। మన దేవుణ్ణి మనం వింటాము. हम अपने परमेश्वर को सुनते हैं। దేవుడు ఇంకా పరలోకము నుండి మనకు బుద్ధి చెప్తూనే ఉన్నాడు ప్రతిరోజు.
परमेश्वर हर दिन स्वर्ग से हमें अकल देता ही रहता है। సో దేవుడి మాట మనం వింటాము, परमेश्वर की बातें हम सुनते हैं అండ్ దేవుడి మాట ప్రకారమే మనం బ్రతుకుతాము. और प्रभु की बातों के अनुसार ही हम जीते हैं। సో విశ్వాసము పెంచుకోవాలి. तो विश्वास को बढ़ाना है। అండ్ ఈ రోజుల్లో విశ్వాసం పెంచబడుట అనేది చాలా తక్కువ. लेकिन आजकल के दिनों में विश्वास बढ़ना बहुत ही कम हो गया है। ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. एक उदाहरण बताता हूँ। 150 years ago 150 साल पहले 8-year-old బాయ్ 8 साल का लड़का ఎక్కువ బైబిల్ సత్యములను ఎరిగినవాడు. ज्यादा से ज्यादा बाइबल की सच्चाई को जानने वाला ఈ రోజున आज के दिन ఒక సెమినరీకి వెళ్ళి BTH చేసి వచ్చినటువంటి వ్యక్తి, एक सेमिनार में जाकर BTH करके आया हुआ व्यक्ति 3 years ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ చేసి వచ్చిన వ్యక్తి కూడా 8-year-old కి తెలిసిన బైబిల్ నాలెడ్జ్ లేదు. 3 साल बाइबल की स्टडी करके आया हुआ व्यक्ति वो 8 साल के बच्चे की नॉलेज के सामने कुछ भी नहीं है। ఒకప్పుడు 50 ఏళ్ల క్రితము మన పెద్దోళ్ళు చదివినప్పుడు వాళ్ళకంత నాలెడ్జ్ అక్యుములేట్ చేశారు వాళ్ళు. तो 50 साल पहले जितने भी बड़े लोग पढ़े हुए हैं उनके अंदर सारा नॉलेज भरा हुआ है, सही तरह से पढ़े. अच्छे से सही तरह से पढ़ा हुआ है। आज के जमाने के यंग रट्टा रट्टा मारते हैं, इसलिए दिमाग खाली है, कुछ भी यहाँ नहीं है. सो सेम थिंग, दैट इज अवर प्रॉब्लम. ये हमारी समस्या है, విశ్వాసం లేదు, विश्वास नहीं है, ఎందుకంటే మనకు వాక్యము తెలియదు. क्योंकि हमें वचन पता नहीं है। సో ఎంతమంది దేవుడి వాక్యంతో సమయం గడుపుతున్నారు? कितने लोग प्रभु के वचन में समय बिताते हैं? ఎంతమంది దేవుడి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటున్నారు? कितने लोग प्रभु के वचन की सच्चाई को जान रहे हैं? సో ఎంతమంది మీ యొక్క ఆత్మను దేవుడి వాక్య ఆహారంతో పోషించుకుంటున్నారు? कितने लोग प्रभु के वचन को एक भोजन के रूप में रखकर अपना पालन पोषण कर रहे हैं? అది చేసినప్పుడు మీకు అసాధ్యమైనది ఏముండదు. ऐसा करोगे तो आपके लिए असंभव कुछ भी नहीं होगा। ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను బైబిల్ నుండి. बाइबल से ही एक उदाहरण देता हूँ। మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. मूसा परमेश्वर के पास पहाड़ पर चला गया। సో వారిని అద్భుతాల ద్వారా బయటికి తెచ్చినటువంటి నాయకుడు కనబడట్లేదు. तो इजरायलियों को जो अद्भुत रीति से बाहर लेके आया था वो नेता उनको दिखाई नहीं दिया। ఇజ్రాయేలీలు 2-3 రోజుల తర్వాత అహరోన్ దగ్గరికి వచ్చారు. इजरायली लोग 2-3 दिन के बाद हारून के पास आए। మమ్మల్ని బయటికి తెచ్చిన మోషే ఎక్కడికి పోయాడో మాకు తెలీదు, हमें बाहर लेके आया मूसा कहाँ चला गया हमें మమ్మల్ని पता ముందుకు నడిపించడానికి మాకు ఒక కనబడే దూడను తయారు చేయండి. नहीं। आगे को हमें चलाने के लिए हमें दिखाई देने वाला एक बछड़े को बनाओ। సో ఆ యొక్క బంగారు దూడను అహరోన్ తయారు చేశాడు నిర్గమకాండం 32లో. तो निर्गमन की पुस्तक 32वें अध्याय में हारून ने जो है सोने का बछड़ा बनाया। ద వర్డ్ సైట్ ఇంగ్లీష్ లో, तो इंग्लिश में द वर्ड साइट जो है వెలిచూపు అన్న తెలుగులో, और तेलुगु में जो है वेलुचूपु, గ్రీక్ లో ఇంకొక రూట్ వర్డ్ తో కనెక్ట్ అయి ఉంది. तो ग्रीक में एक और वर्ड से जुड़ा हुआ है, ఇయాడోస్. इयाडोस। ఇయాడోస్ నుండే ఇంగ్లీష్ లోనికి ఐడల్ అనేటువంటి వర్డ్ వచ్చింది. इयाडोस से ही इंग्लिश में आइडल करके एक वर्ड आया है। ఇయాడోస్ మీనింగ్ ఏంటంటే షేప్, इयाडोस का अर्थ है कि शेप, అపియరెన్స్. दिखने का नजरिया, तरीका। సో ఈ ఇస్రాయేల్ అంతా కూడా ఏమంటున్నారు? వి వాంట్ టు బి లెడ్ బై ద షేప్ ఆఫ్ అ గోల్డెన్ కాఫ్. तो सारे इजरायली क्या कह रहे हैं कि हमारे सामने जो शेप सोने की मूर्ति दिखाई दे रही है वो बनाओ, वो हम देखेंगे, चलेंगे। అండ్ మోషే వచ్చిన తర్వాత దాన్ని మొత్తం చూర్ణము చేసి తాగిచ్చేసాడు. तो जब मूसा आया उसको चूर चूर कर दिया। ఏమంటున్నాడు? మనం వెలిచూపుతో నడుచుకో, మనం విశ్వాసంతో నడుచుకుంటాం, దేవుడి వాక్యంతో నడుచుకుంటాం. तो क्या कह रहे हैं कि जो हम भारी रूप से देखते हैं उसके अनुसार नहीं चलते, हम विश्वास से प्रभु के वचन के अनुसार चलते हैं। సో నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకం మనకి ఏం చెప్తుందో తెలుసా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. तो भाइयों बहनों, ये संसार हमें क्या बताता है कि जो देखते हैं उसी पर हम भरोसा करके चलते हैं। కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? लेकिन यीशु मसीह ने क्या कहा? చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. जिसने देखकर विश्वास किया उससे धन्य तो वह है जिसने बिना देखे विश्वास किया। సో చూడకుండా నమ్మడం. बिना देखे विश्वास करना। పేతురు రాస్తాడు, पत्रस लिखता है, మేమైతే ఆయన్ని చూసాము, ఆయన్ని తాకాము, ఆయన్ని విన్నాము, ఆయనతో ఉన్నాము, ఆయనతో తిరిగాము. हमने तो उसे देखा है, उसे सुना है, उसको छुआ है, उसके साथ रहे हैं, हमने हर चीज उसके साथ रह के की है। కానీ ఆయన్ని మీరు చూడకుండా ఆయన్ని నమ్మారు, लेकिन आप लोगों ने बिना देखे उस पर विश्वास किया है। ఆయన్ని మీరు చూడకుండా ప్రేమిస్తున్నారు. आप सब बिना देखे उससे प्रेम करते हैं। సో మీరు ఆయన వచ్చినప్పుడు అధికమైనటువంటి మహిమను పొందుతారు. तो जब वो आएगा तो आप सब लोग अधिक महिमा पाओगे।
సో ఈరోజు మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు సవాళ్లను తట్టుకోవడానికి కావాల్సిన విశ్వాసం ఉందా? तो क्या हमारे अंदर ऐसा विश्वास है आजकल हमें जिस जिस दुखों का सामना करना पड़ेगा, समस्याओं का सामना करना पड़ेगा? ఒకప్పుడు ఒక కంపెనీ వారు ఒక ఆఫర్ ఇచ్చారు. एक बार एक कंपनी वालों ने ऑफर दिया, కాంటెస్టెంట్లు అంటే పోటీదారులను పిలిచారు. एक कंटेस्ट रखाया गया जो शामिल होते हैं उसमें पार्टिसिपेट करते हैं. సో అందరు ఇట్లాగే కూర్చున్నప్పుడు వారు ఏం చెప్పారంటే ఇక్కడ మీకు కనబడేటువంటి ప్రైజ్ ఉంది, तो सब लोग आके बैठे थे, उन्होंने कहा यहाँ एक प्राइज है जो गिफ्ट है जो दिखाई नहीं दे रहा, దాని వెనకాల స్క్రీన్ వెనకాల కనబడంది ఉంది. स्क्रीन के पीछे जो आपको दिखाई नहीं दे रहा वो है. సో యూజువల్లీ అక్కడ ఏం పెట్టేవారంటే ఒక టెలివిజన్ సెట్ పెట్టేవారు, లేకపోతే స్టీరియో పెట్టేవారు, లేకపోతే ఒక రిఫ్రిజిరేటర్ పెట్టేవారు కనబడేది. जो दिखाई देने वाला वो टीवी हो या फ्रिज हो या कोई भी चीज उसके अंदर दिखाते थे, వెనకాల స్క్రీన్ వెనకాల ఏముందో కనబడదు. लेकिन उस स्क्रीन के पीछे क्या है वो दिखाई नहीं देता था. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్, ఈదర్ దిస్ ఆర్ దట్. तो सिर्फ आपके पास एक ही चॉइस है, ये चाहिए या वो चाहिए. మీకు తెలుసా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం సెలెక్ట్ చేసుకున్నారో? आपको पता है कि ज्यादा से ज्यादा लोगों ने क्या सेलेक्ट किया होगा? ఈ కనబడేదే. जो उनको सामने दिखाई दे रहा है. ఎందుకంటే కనబడంది మనకి ఏమో మనకి తెలియదు, మనం ఎట్లా నమ్ముతాం? क्योंकि जो पीछे है दिखाई नहीं दे रहा, पता नहीं वो क्या होगा, कैसे उस पर भरोसा करेंगे. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఒకరికి టీవీ కావాలంటే ఇచ్చేశారు, ఒకరు స్క్రీన్ వెనకాలది కావాలంటే 1000 టూత్ పిక్ బాక్సులు ఇచ్చారు. तो जो पहले जिसने मांगा, जो सामने दिखाई दे रहा था टीवी, तो उसको दे दिया, लेकिन पीछे जो है वो चाहिए करके बोला तो 2000 जो है 1000 टूथ पिक बॉक्सेस, 1000 टूथपिक के बॉक्स दिए. सो उसके बाद में 9 लोग यही देख के यही पूछे, 11th वाला चालू है, वो स्क्रीन के पीछे का सामान पूछा, वो मर्सिडीज बेंज गाड़ी था. यू नो चौंकाने वाला है ना. शॉकिंग. सो व्हाट डू वी वांट? तो हमें क्या चाहिए? व्हाट वी सी जो हम देखते हैं और व्हाट वी बिलीव. जिस पर हम विश्वास करते हैं. सो बाइबल सेज द जस्ट शैल लिव बाय फेथ. तो बाइबल कहता है कि जो एलीशा है वो यशायाह है जो वो विश्वास के द्वारा ही जिया था. మూడో సత్యము तीसरी सच्चाई 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. दूसरा कोरिन्थियों 5वां अध्याय 9वां वचन. పౌలు అంటున్నాడు, पौलुस कहता है, కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. इस कारण हमारे मन की उमंग यह है कि चाहे साथ रहें चाहे अलग रहें पर हम उसे भाते रहें. A new creature pleases Christ. जो नया व्यक्ति है वो मसीह को जो है भाता है. సో మనము యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నూతన సృష్టికి, నూతన వ్యక్తికి ఉండే లక్షణాలు చూస్తున్నాం. यीशु मसीह में रहने वाले नए सृष्टि या नए व्यक्ति के लक्षण को हम यहाँ देखते हैं. సో మొదటిది ఏంటంటే వారు పూర్తిగా మారిపోతారు అన్నది చూసాం. सबसे पहले हमने देखा कि जो व्यक्ति है वो पूरी तरह बदल जाता है. రెండవది వారు విశ్వాసంతో నడుస్తారని చూసాం. दूसरा वो विश्वास के साथ चलता है करके हमने देखा. మూడవది ఇప్పుడు మనం చూసేది ఏంటంటే వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు. तीसरा हम देखते हैं कि वो प्रभु को प्रसन्न करता है, प्रभु उसे भाता है. రోమ 15:3లో रोमियो 15:3 యేసు ప్రభు గురించి ఇట్లా ఉంది, यीशु मसीह के बारे में ऐसा लिखा हुआ है. క్రీస్తు కూడా తన్ను సంతోషపరచుకొనలేదు గాని. यीशु मसीह ने अपने आप को प्रसन्न नहीं किया. సో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు లోకంలో బ్రతికాడు. यीशु मसीह 33.5 साल इस दुनिया में जिया. ఆయన ఎప్పుడు తన్ను తాను సంతోషపరచుకోలేదు. यीशु मसीह ने अपने आप को कभी प्रसन्न नहीं किया. ఆయన కూడా మనలాగే 100% మనిషి. वो भी हमारी तरह 100% इंसान ही है. ఆయనకు కూడా మనసు ఉంది, उसका भी मन है, ఆయనకు కూడా హృదయం ఉంది, उसका भी हृदय है, ఆయనకు కూడా ఆత్మ ఉంది, उसके अंदर भी आत्मा है, ఆయనకు కూడా చిత్తం ఉంది, उसकी भी कुछ इच्छाएं हैं, ఆయనకు కూడా ఈ యొక్క దేహం ఉంది, उसके पास भी ये शरीर है, ఆయన కూడా ఇదే లోకంలో ఉన్నాడు. वो भी इसी संसार మనం में చూసేవే చూశాడు. हम जो देखते हैं उसने भी మనకు वही వచ్చే देखा. ఆకర్షణలే ఆయనకు కూడా వచ్చాయి. हमारे सामने जो आकर्षित चीजें आती हैं మన उसके सामने శోధనలే भी है. ఆయనకి కలిగాయి. हमारे जीवन में जो क्लेश आती हैं वो भी उसके जीवन में हुई. కానీ ఆయన వాటిని అధిగమించి దేవుణ్ణే సంతోషపరిచాడు 33.5 years. वो उस पर जीत पाया और प्रभु को उसने खुश किया 33.5 साल. ఎందుకంటే 30 ఏళ్లప్పుడు యేసు ప్రభు 30 ఏళ్లప్పుడు బాప్తిస్మం పొందాడు. क्योंकि यीशु मसीह ने 30 साल की उम्र में बपतिस्मा लिया. And 30 years of his life was testified by God Almighty. तो उसने 30 साल तक प्रभु यीशु मसीह ने जो है परमेश्वर की इच्छा के अनुसार ही काम किया. మత్తయి 3:17లో मत्ती सुसमाचार 3:15
3:17. 3:17। This sister is a blessed sister. Ask me why. Best translator. I had many translate for me, they killed me. But she is very unique. God bless her. 3:17. 3:17। మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. और देखो यह आकाशवाणी हुई, यह मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ। 30 years దేవుడు ఆయనను బట్టి అత్యంత సంతోషముతో ఈ సాక్ష్యమునిచ్చాడు. 30 साल प्रभु यीशु मसीह की वजह से परमेश्वर ने इतनी अच्छी गवाही दी। చాలా మంది గురించి అట్లాంటి సాక్ష్యం ఆయన ఇవ్వలేకపోయాడు. बहुत लोगों के बारे में ऐसी गवाही नहीं दे पाया। బైబిల్లో మనము అగైన్ అండ్ అగైన్ చదివేది ఏంటంటే వారు దేవుడిని ఆయాసపరిచారు, వారు దేవుడిని దుఃఖపరిచారు, వారు దేవుడిని బాధ పెట్టారు. हम बार बार बाइबल में देखते हैं उन्होंने प्रभु को दुख दिया, उन्होंने प्रभु को आस दिलाई, उन्होंने प्रभु की बात नहीं सुनी, यही हम देखते हुए आए हैं। కానీ యేసు ప్రభు మాత్రము రోజు తర్వాత రోజు డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆయన్ని దేవుడిని సంతోషపరుస్తూ వచ్చాడు. लेकिन प्रभु यीशु मसीह हर दिन हर रोज सिर्फ अपने पिता को खुश करता हुआ आया। సో మనం ఇప్పుడు యేసునందు క్రొత్త సృష్టిగా మారిన తర్వాత మన యొక్క లైఫ్ గోల్ ఏంటి? जब यीशु मसीह में हम नई सृष्टि बन गए हैं, हमारे लाइफ का गोल क्या है? మనము ఇంతవరకు దేవుడిని ఆయాస పెట్టాం, బాధ పెట్టాం, ఇక నుండి బ్రతికినంత కాలం దేవుడిని సంతోషపరచుట. अभी तक हमने प्रभु यीशु मसीह को, पिता को दुख दिया, उनको परेशान किया, लेकिन अब से प्रभु में हम आनंदित हो जाएंगे, उन्हें भी आनंदित रखेंगे। సో ఒక క్రిస్టియన్ సీల్డ్ బై ద స్పిరిట్ तो जो एक क्रिश्चियन है वो आत्मा के द्वारा ही चलाया जाता है అండ్ లెడ్ బై ద స్పిరిట్. और वो आत्मा को पकड़ के ही चलता है। సో అట్లాంటప్పుడు ద హోలీ స్పిరిట్ యొక్క మెయిన్ మినిస్ట్రీ ఏంటంటే టు మేక్ us ప్లీజ్ ద ఫాదర్. तो होली स्पिरिट के मेन मिनिस्ट्री क्या है कि यीशु मसीह अपने पिता को ही इच्छा को पकड़कर आगे बढ़ते जाना। సో అదే కదా యేసు ప్రభులో నిత్యుడగు ఆత్మ ఉండి దేవుణ్ణి సంతోషపరిపించి ఆ తర్వాత సిలువకు కూడా తీసుకెళ్ళాడు. तो यीशु मसीह में जो हमेशा रहने वाली जो पवित्र आत्मा है वो पिता की इच्छा में चलाया और अंत में क्रूस पर भी उन्हें चढ़ाया। సో ఇక్కడ నన్ను నేను సంతోష పెట్టుకోను. तो मैं अपने आप को खुश नहीं करूंगा। అండ్ సమ్ టైమ్స్ సమ్ ఇష్యూస్ లో నా తల్లి తండ్రిని సంతోష పెట్టలేను. तो कई बार कुछ ऐसी चीजें होती हैं उसमें मैं अपने माता पिता को भी खुश नहीं कर पाऊंगा। నా భార్య బిడ్డల్ని సంతోష పెట్టలేకపోవచ్చు. मैं अपनी पत्नी और बच्चों को भी शायद खुश नहीं कर पाऊंगा कई विषयों నా में। వెల్ విషర్స్ ని సంతోష పెట్టలేకపోవచ్చు. जो मेरे चाहने वाले लोग हैं उन लोगों को भी मैं शायद खुश नहीं कर ఎవరిని पाऊंगा। సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలి. किसी को भी खुश ना करूं कोई फर्क नहीं पड़ता, लेकिन जो पिता को खुश करना ही है। నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. मैं अपना एक उदाहरण बताता हूँ। నేను నా భార్య హాంకాంగ్ లో పనిచేసేవారం. मैं और मेरी पत्नी हांगकांग में काम करते थे। నేనేమో బ్యాంకులో ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో, నా భార్య ఏమో ఏవియేషన్ సెక్టర్ లో. मेरी पत्नी एविएशन सेक्टर में, मैं बैंक में फॉरेनर के डिपार्टमेंट में था, ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్. फॉरेन एक्सचेंज डिपार्टमेंट में था। సో దేవుడు మమ్మల్ని ఉద్యోగాలు రాజీనామా చేసి ఇండియాకి వచ్చేయమన్నాడు. तो परमेश्वर ने हमसे कहा कि इस्तीफा दे दो, नौकरी छोड़ो और आ जाओ सेवा के लिए, భారత్ ఆజావ్. भारत देश आ जाओ। మా ఫాదర్ మదర్ చెప్పారు నో డోంట్ కమ్ బ్యాక్. तो मेरे माता पिता ने कहा नहीं 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 वापस मत आना। మా ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా చెప్పారు డోంట్ కమ్ బ్యాక్. मेरे सास ससुर ने भी कहा वापस मत आना। मेरा बॉस बोला डोंट गो बैक. मेरे बॉस ने भी कहा मत जाना। అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇండియాలో పాస్టర్ సెడ్ तो फ्रेंड्स लोग और भारत देश में जितने पास्टर थे उन्होंने भी कहा నువ్వు వచ్చి ఒక్కడివి ఇక్కడ చేసే కన్నా నువ్వు అక్కడే ఉద్యోగం చేసి ఇక్కడ 10 మంది పాస్టర్లకి ప్రతి నెల జీతం ఇవ్వచ్చు కదా. आप यहाँ के सेवा करने से अच्छा है कि वहाँ रहकर नौकरी करो, यहाँ 10 पास्टरों को पैसे दे दो। పాస్టర్కి ఎప్పుడు ఏయి. पास्टर को हमेशा यही चाहिए। సో నౌ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. तो आप बताओ मुझे क्या करना है? తల్లిని తండ్రిని సంతోష పెట్టాలా, माता पिता को खुश करूं, అత్తను మామను సంతోష పెట్టాలా, सास ससुर को खुश करूं, బాస్ని సంతోష పెట్టాలా, अपने बॉस को खुश करूं, లేకపోతే ఇండియాలో ఉన్న పాస్టర్లను సంతోష పెట్టాలా? तो भारत में जितने पास्टर हैं उन्हें खुश करूं। అందరిని దుఃఖపెట్టా. मैंने सबको दुख दिया, ఆయనకి సంతోషం పెట్టి వచ్చేసాం. सिर्फ उनको खुश किया और वापस आ गया। इसलिए दिल्ली में हूँ. प्रेज द लॉर्ड. प्रेज द लॉर्ड। इट्स डिफिकल्ट डिसीजन. ये बहुत ही मुश्किल निर्णय है, लेकिन दैट्स व्हाट आई हैव टू डू. लेकिन मुझे यही करना है। एंड वी केम बैक इन 99. तो हम 1999 में आए, अभी 25 इयर्स हो गया. अभी 25 साल हो गए। एंड नो रिग्रेट्स.
तो इसमें पीछे होने की कोई चांस नहीं, నో రిగ్రెట్స్. कोई चांस नहीं. దేవుడు నన్ను 55 కంట్రీస్కి తీసుకెళ్ళాడు. मुझे 55 कंट्रीज ले गया परमेश्वर. 50 కంట్రీస్లో వాక్యం చెప్పాను. मैंने 50 कंट्री में वचन बताया. ఎవ్రీ ఇయర్ గాడ్ టేక్స్ మీ టు ఎనీ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్. हर साल में पूरे भारत, पूरे इंडिया, He पूरे only देश told- में कोई ना कोई कंट्री में लेके जाता है. He only told me to remain in India. Go, come, stay in India. उन्होंने सिर्फ यही कहा कि तुम भारतीय की तरह ही रहो, जाओ आओ जाओ आओ. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో पहला कुरिन्थियों 10वां अध्याय 5वें वचन में ఇశ్రాయేలు వారి గురించి ఇట్లా రాయబడింది. इजरायली लोगों के बारे में ऐसा लिखा है. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. परंतु परमेश्वर उनमें से बहुतों से प्रसन्न ना हुआ, इसलिए वे जंगल में ढेर हो गए. సో ఏమనుంది? ఎక్కువ మందికి దేవుడిని సంతోషపెట్టే గుణం లేదు. बहुत लोगों के अंदर परमेश्वर को खुश करने का गुण नहीं है. అండ్ ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ప్రియులుగా మారలేదు. बहुत से लोग प्रभु की इच्छा के अनुसार प्रिय नहीं बने हैं. నా ప్రియ సోదరి సోదరులారా, మీకు న్యూ టెస్టిమెంట్లో దీనికి సంబంధించినటువంటి టీచింగ్ తెలుసో లేదో నాకు తెలీదు. प्रिय भाइयों बहनों, नए नियम में इससे संबंधित जो शिक्षाएं हैं वो आपको पता है या नहीं, मुझे नहीं पता. ఒక 3 ముఖ్యమైనటువంటి సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. इसमें 3 जो प्रमुख सत्य है वो मैं आपको बताता हूँ. మొదటిది ఎఫెసీ 5:10లో ఉంది. पहला जो है इफिसियों 5:10 में है. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. यह परखो कि प्रभु को क्या भाता है, अंधकार के निष्फल कामों के सहभागी ना हो, परंतु उन पर उलाहना दो. సో ఏం చెప్తున్నాడు? ఎవ్రీ బిలీవర్ ఇన్ క్రైస్ట్ మస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ప్లీజెస్ ద లార్డ్. तो हर एक मसीह को क्या करना चाहिए? उनको परखना चाहिए, खोजना चाहिए कि मसीह को क्या चीजें भाती हैं. దేవుడికి ఇష్టమైనది ఉంది, దేవుడికి ఇష్టం లేనిది ఉంది. मसीह को ना भाने वाली चीजें हैं और भाने वाली चीजें हैं. దేవుడు ఆశీర్వదించేది ఉంది, దేవుడు త్రోసేసేది ఉంది. परमेश्वर के द्वारा आशीष पाने वाली चीजें हैं और परमेश्वर जिन्हें निकाल देता है ऐसी चीजें भी हैं. సో మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ బిలీవర్ ఇస్ టు ఫైండ్ అవుట్ వాట్ ప్లీజెస్ మై లార్డ్. तो मैं विश्वासी हूँ, तो मेरा एक काम है, मेरी रिस्पॉन्सिबिलिटी है कि प्रभु को क्या भाता है खोजना है. మీరు ఎప్పుడైనా బైబిల్ తీసి దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, దేవుడు దేన్ని ఇష్టపడట్లేదు అని స్పెసిఫిక్ గా స్టడీ చేశారా? क्या कभी आपने बाइबल खोलकर परमेश्वर को क्या चीज पसंद है क्या नहीं पसंद करके कभी देखा है? మనం బైబిల్ స్టడీ ఎట్లా చేస్తామంటే మనకి ఏది ఇష్టమో దాన్నే చదువుతాం, మనకి ఇష్టం లేని దాన్ని దాటేస్తాం. हम बाइबल स्टडी कैसे करते हैं? बाइबल खोलते हैं, हमें जो पसंद है उन चीजों को पढ़ते हैं, जो पसंद नहीं है उन्हें स्किप कर देते हैं. ఒకసారి ఒక పెద్ద చర్చ్లో 31 డిసెంబర్ వాచ్ నైట్ సర్వీస్లో నేను మెసేజ్ ఇచ్చాను. एक बार 31 दिसंबर को वॉट नाइट सर्विस में मैंने मैसेज दिया था. 3000 कांग्रेगेशन. 3000 लोग थे वहां पे. సో thousands of promise cards. तो 1000 प्रॉमिस कार्ड थे. thousands of promise हजारों cards. के 1000 प्रॉमिस कार्ड थे. सो बड़ा लाइन लगा था प्रॉमिस कार्ड लेने के लिए, बिग लाइन. बहुत ही बड़ी लाइन थी. సో एक आदमी आया, ఒకడు వచ్చాడు, एक आदमी आया, తీశాడు, उसने निकाला, నచ్చలేదు, वो పడేశాడు అట్లా. प्रॉमिस उसे अच्छा नहीं लगा, उसने उठा के फेंक दिया. రెండోది తీశాడు, दूसरा लिया, నచ్చింది, పెట్టుకున్నాడు. अच्छा लगा, उसने अंदर रख दिया. అరే అది దేవుడి వాక్యం, ఇది దేవుడి వాక్యం. अरे उस कार्ड में भी प्रभु का वचन ही लिखा है, इसमें भी प्रभु का అది वचन. దేవుణ్ణి సంతోషపెట్టేది, वो प्रभु को खुश दिलाने वाला है, ఇది నిన్ను ये సంతోషపెట్టేది. आपको खुशी दिलाने वाला है. సో అక్కడే మనము దేవుణ్ణి సంతోషపెట్టకుండా మన సంతోషం కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నాం. तो हम ऐसी जगहों में ही प्रभु को खुश दिलाए बिना अपनी खुशी के लिए काम करते हैं. సో రెండవది కొలసి 1:10. दूसरा कोलोस्सियों 1:10. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ताकि तुम्हारा चाल चलन प्रभु के योग्य हो और सब प्रकार से प्रसन्न हो और तुम में हर एक प्रकार के भले कामों का फल लगे और तुम परमेश्वर की पहचान में बढ़ते जाओ. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు. हर एक विषय में प्रभु को खुश करना है. సో కొంతమంది నన్ను అడుగుతుంటారు, బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్. बहुत से लोग मुझसे पूछते रहते हैं, प्रभु मेरे पास्टर जी मेरे आत्मिक जीवन के लिए, उनकी बढ़ती के लिए प्रार्थना करो. వాట్ డు యు మీన్ బై స్పిరిచువల్ గ్రోత్? तो मैं कहता हूँ आत्मिक उन्नति मतलब क्या है? స్పిరిచువల్ గ్రోత్ అంటే కొంతమంది 3 గంటలు ప్రార్థన చేయడం. कुछ लोग आत्मिक उन्नति मतलब 3 घंटे प्रार्थना करना. స్పిరిచువల్ గ్రోత్ అంటే కొంతమంది 10 చాప్టర్స్ బైబిల్ స్టడీ చేయడం. आत्मिक उन्नति मतलब 10 अध्याय बाइबल पढ़ना. స్పిరిచువల్ గ్రోత్ అంటే 3 times a week ఫాస్టింగ్ చేయడం. आत्मिक उन्नति मतलब हफ्ते में 3 बार उपवास रखना. స్పిరిచువల్ గ్రోత్ అంటే కరపత్రాలు ఇవ్వడం. आत्मिक उन्नति मतलब ट्रैक्स बांटना.
టెస్టిమనీ చెప్పడం, गवाही देना, సేవ చేయడం सेवा करना మంచిదే. ఇవన్నీ కూడా స్పిరిచువల్ గ్రోతే. अच्छी बात है, ये सारी आत्मिक उन्नति है, ఇవన్నీ స్పిరిచువల్ ఎక్సర్సైజెసే. ये सारे स्पिरिचुअल एक्सरसाइजेस ही हैं। సో ఆత్మీయ అభ్యాసంలో పెరుగుతుంటే గ్రో అవుతున్నాం. आत्मिक उन्नति में बढ़ते जा रहे हैं, इसलिए बढ़ते जा रहे हैं। కానీ రియల్ స్పిరిచువల్ గ్రోత్ ఏంటి? लेकिन असली आत्मिक उन्नति क्या है? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుట. हर एक विषय में प्रभु को खुश करना। ప్రార్థన సంతోషం ఇవ్వదా? ఇస్తుంది. प्रार्थना के प्रभु को खुश करती है नहीं? करती బైబిల్ है। చదివితే దేవుడు సంతోషించడా? సంతోషిస్తాడు. बाइबल पढ़ोगे तो क्या प्रभु खुश नहीं होगा? खुश होगा। అన్నిట్లో దేవుణ్ణి సంతోషపెట్టుట. सब विषयों में प्रभु को खुश करना। అన్నిట్లో దేవుణ్ణి సంతోషపెట్టరు. हर विषय में खुश नहीं करते हैं प्रभु। ఒకసారి ఒక పెద్ద చర్చ్కి వెళ్ళాను నేను. एक बार मैं एक बड़े चर्च में गया था। మెసేజ్ అయిన తర్వాత కొంతమంది నన్ను కలిశారు. मैसेज खत्म होने के बाद बहुत से लोग मुझसे मिले। ఒక సిస్టర్ నన్ను కలిసింది, ప్రేయర్ చేయమంది. एक सिस्टर मुझे मिली और बोली कि प्रेयर कीजिए। ఎనీథింగ్ స్పెసిఫిక్ అని అడిగా. मैंने कहा कोई खास बात है क्या प्रेयर के लिए? ఏడుస్తుంది. रोने लगी। 1-2 minutes పాజ్, ఏం చెప్పలేదు. 1-2 मिनट चुप रही, कुछ नहीं बोल रही थी। నేను అడిగా చెప్పనేది అన్స్పీకన్ రిక్వెస్ట్, అన్స్పోకన్ రిక్వెస్ట్ అయితే ఇట్స్ ఓకే అన్నా. मैंने कहा अगर बताना नहीं चाहते, कोई रिक्वेस्ट ऐसी ही है तो कोई बात नहीं, छोड़ दो। ఎట్లా చెప్పాలి అంది. कहने लगी मैं कैसे बताऊं? తర్వాత ఆమె అంది, మీరు దేవుడి సేవకుడు కనుక మీకు చెప్తున్నాను. फिर खुद वो कहने लगी आप प्रभु के दास हैं इसलिए मैं आपको बताती हूँ। నా భర్త నన్ను కొడతాడు అంది. कहने लगी मेरे पति मुझे मारते हैं। తప్పు కదా అన్నాను. मैंने कहा हाँ ये तो गलत है। బైబిల్తో కొడతాడు అంది. कहने लगी बाइबल लेके मारते हैं। ఇంత పెద్దది, ఇదే ఈ సైజ్ బైబిల్. इतना बड़ा ही बाइबल है। ఫస్ట్ తప్పు కొట్టడం, క్రిస్టియన్. पहली गलती क्रिश्चियन होकर मारना। రెండవ దుర్మార్గం ఏంటంటే బైబిల్తో కొట్టడం. दूसरी गलत बात बाइबल से ही मारते हैं। మూడోది ఏంటంటే ఆయన ఈ చర్చ్ పెద్ద అంది. तीसरी बात बोलने लगे वो चर्च में एक बड़े इंसान, बड़े हैं, मेंबर हैं। నాకు ఒక్కసారి నక్షత్రాలు కనపడ్డాయి. मुझे एकदम उस दिन तारे दिख गए। ప్రార్థనా పరుడు, प्रार्थना करने वाला इंसान है, బైబిల్ చదువుతాడు, बाइबल पढ़ता है, సువార్త చెప్తాడు, सुसमाचार सुनाता है, సేవ చేస్తున్నాడు, वो सेवा कर रहे हैं, కానీ భార్యను కొడుతున్నాడు. लेकिन पत्नी को मारते हैं। అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపడలేదు. वो हर विषय में प्रभु को खुश नहीं कर रहे हैं। సో ఇట్లా అన్నో ఉంటాయి ఎగ్జాంపుల్స్. इस तरह बहुत सारे एग्जाम्पल्स होते हैं। అండ్ ఇక మనకి లైఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు తర్వాత మొదటి తెస్సలోనిక 4:1-2లో. पहला थेसलोनिका 4:1-2 में हमें लाइफ इंस्ट्रक्शन कुछ बातें दी गई हैं। మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. इसलिए हे भाइयों, हम तुमसे विनती करते हैं और तुम्हें प्रभु यीशु में समझाते हैं कि जैसे तुमने हमसे योग्य चाल चलना और परमेश्वर को प्रसन्न करना सीखा है, और जैसा तुम चलते भी हो वैसे ही और भी बढ़ते जाओ, क्योंकि तुम जानते हो कि हमने प्रभु यीशु की ओर से तुम्हें कौन कौन सी आज्ञाएं पहुंचाई। సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవం గల దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. మనము అన్ని విషయాల్లో దేవుడిని సంతోషపరుస్తున్నామా? प्रिय भाइयों बहनों, आज दोपहर के समय में हम प्रभु के सम्मुख हैं। क्या हम प्रभु को हर विषयों में प्रसन्न करते हैं या नहीं? డేవిడ్ బ్రైనర్డ్ అనేటువంటి దేవుడి సేవకుడు ఇట్లా అన్నాడు. डेविड ब्रहिम करके एक प्रभु का दास है, उन्होंने ऐसी एक बात कही है। నేను పరలోకానికి పోవాలనుకున్నది దేవుడి ఎదుట నన్ను నేను మహిమపరచుకోవడానికి కాదు. मैं स्वर्ग जाना चाहता हूँ इसलिए नहीं कि मैं अपनी बड़ाई प्रभु के सामने करूं। నేను పరలోకములో పైన ఉంటానా కింద ఉంటానా ముఖ్యము కాదు. मैं स्वर्ग में ऊंचे में रहूंगा या नीचे में रहूंगा वो कोई फर्क नहीं पड़ता। నాకు పరలోకము నా దేవుణ్ణి సంతోషపెట్టి మహిమపరచుటయే. मेरे लिए स्वर्ग अपने प्रभु को खुश कर कर उसकी महिमा करने के लिए ही है। सो मेरा परलोक वहां नहीं है, मेरा परलोक मेरा प्रभु को खुशी करने में है. సో అట్లా మనం ఉన్నామా? तो क्या हम ऐसे हैं? సో అదొక్కటే మన హృదయంలో కోరికగా ఉంటే మనం ఎంత చక్కగా దేవుణ్ణి మహిమపరచగలం. तो ये एक ही बात हमारे अंदर होगी तो हम कितना अच्छे से प्रभु की महिमा कर सकते हैं। Let me conclude my fourth point, last point. तो आइए हम अंत करेंगे, जो मेरा फोर्थ पॉइंट है, लास्ट पॉइंट उसको बताऊंगा। ఇప్పుడు దాకా నేను మీతో హల్లెలూయా అనిపించలేదు. मैंने अभी तक आपसे हालेलुया नहीं कहा, నేను సమ్ టైమ్స్ పెద్ద పబ్లిక్ మీటింగ్స్ లో హల్లెలూయా అంటే मैं कई बार पब्लिक मीटिंग में हालेलुया बोलता हूँ तो కొంతమంది ఎట్లా అంటారంటే ఎల్లవయ్యా అంటారు.
तो कुछ लोग ऐसे बोलते हैं जाओ यार करके बोलते हैं, హల్లెలూయాకు ఎల్లవయ్యా అంటారు. हालेलुया का जाओ. మీరు అనరు అనుకుంటున్నాను. मैं सोचता हूँ शायद आप लोग नहीं बोलेंगे. మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా మళ్ళా మనకి బోధ ఉంది. तो दोपहर के खाना के बाद भी फिर से प्रभु का वचन होगा. ఓకే, ఫోర్త్ ట్రూత్, a new creature does not live for self. तो जो नई सृष्टि है वो अपने खुद गर्जी के लिए नहीं जीता है. అది కూడా 2 కొరింథియన్స్ 5th చాప్టర్ 14-15 వచనాలు. ये दूसरा కొరింథీయుల 5वां अध्याय 14-15 में लिखा है. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. इसलिए कि हम ये समझते हैं कि जब एक सबके लिए मरा तो सब मर गए, और वह इस निमित्त सबके लिए मरा कि जो जीवित हैं वह आगे को अपने लिए ना जिए परंतु उसके लिए जिए जो उनके लिए मरा और फिर जी उठा. వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. बहुत ही सीधी सी और अच्छी स्टेटमेंट है. గంభీరమైన మాటలు అవి. बहुत ही गंभीर बातें हैं ये. సో బైబిల్ లైఫ్ చేంజింగ్, లైఫ్ ट्रांसफॉर्मिंग वर्ड. तो ये बाइबल जो है अपने जीवन को बदलने के लिए है, उसको नया बनाने के लिए है. ఒక భక్తుడు ఇట్లా అనేవాడు, एक भक्त ऐसा कहता था, మీరు పోయి 220 వాల్ట్ లైవ్ వైర్ని అట్లా ముట్టుకుంటే మీకు షాక్ కొట్టి మీరు చచ్చిపోతారు. आप जाकर 220 की वायर जो है वो पकड़ेंगे तो आपको शॉक लगेगा और आप मर जाएंगे. సో మీరు ఆ జీవము గల దేవుణ్ణి ముట్టుకుంటే కూడా మీకు షాక్ తగిలి మీరు మారిపోతారు. आप जीवित परमेश्वर को छुएंगे तो आपको शॉक लगेगा लेकिन आप बदल जाएंगे. సో అదొక ఫ్యాక్ట్ అన్నమాట. ये एक सच्ची बात है. సో ఎవరు కూడా చెప్పలేరు నేను యేసు ప్రభువులో విశ్వాసం ఉంచాను, యేసును వెంబడిస్తున్నాను, యేసు నాలో ఉన్నాడు, నేను యేసులో ఉన్నాను, అయినా కూడా నేను నాలాగే ఉన్నాను అని ఎవరు చెప్పలేరు. लेकिन कोई ऐसा नहीं कहता मैं यीशु मसीह के पीछे चलता हूँ, मैं यीशु मसीह में हूँ, यीशु मसीह मुझ में है, मैं फिर भी अपनी तरह ही जी रहा हूँ करके ऐसा कोई नहीं बोलता. దట్ ఈస్ ఇంపాసిబుల్. क्योंकि ऐसा हो ही नहीं सकता है. మీరు మీలాగే ఉన్నారంటే మీలో యేసు లేడు, మీరు యేసులో లేరు. आप अपनी तरह ही है तो आपके अंदर यीशु मसीह नहीं है, आप यीशु मसीह में भी नहीं है. ఎందుకంటే పౌలు ఒక మాట అంటాడు కదా, क्योंकि पौलुस एक बात कहता है, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, मैं यीशु के मसीह के साथ क्रूस पर चढ़ाया ఇక गया हूं. జీవించువాడను నేను కాను, अब जीने वाला मैं नहीं रहा, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. मुझ में मसीह ही जीता है. సో యేసు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి వెంబడించుటకు వచ్చిన వారికి పెట్టిన మొదటి షరత్ ఏంటి? यीशु मसीह के पीछे चलकर आने वालों के विषय में यीशु मसीह ने पहली शर्त क्या रखी? మాథ్యూ 16:24-25. मत्ती 16:25-26 24-26 థ్యాంక్ యూ. 24-25. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నా వెంబడి రావలెను. जो कोई मेरे पीछे आना चाहे अपने आप का इनकार करे, अपना क्रूस उठाए और मेरे पीछे हो ले. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. जो अपने प्राण को मेरे निमित्त बचाएगा वो अपने प्राण को खो देगा, और जो प्राण को मेरे निमित्त खो देगा वो अपने प्राण को बचाएगा. సో మనము ప్రభులోకి వచ్చిన తర్వాత మన సౌకర్యము, మన సుఖము, మన ఆశయము అనే వాటి గురించి ఆలోచించం. हम जब प्रभु में आ जाते हैं अपना सुख विलास, अपनी को इच्छा, अपनी अभिलाषा, इसके बारे में नहीं सोचते. మన పేరు, మన ప్రతిష్ట, మన పైసా, మన పదవి, మన యొక్క ఆశయం అనేటువంటి వాటి మీద దృష్టి ఉండదు. अब मेरा नाम, मेरा सम्मान, मेरा अधिकार, मेरा जो ये सीट, इसके बारे में कोई सोच नहीं होता है. పౌలు అంటాడు చూడండి, అది అందరికీ వర్తించే సత్యం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. जैसे पौलुस कहता है वो सच्ची बात है कि मैं तो जीता हूँ सिर्फ मसीह के लिए. సో ఒక ఒరలో రెండు కత్తులు మనం పెట్టలేం. एक जो म्यान में दो तलवारें नहीं रहती हैं. అట్లాగే ఒక లైఫ్ ఉపేందర్ ప్లస్ క్రైస్ట్ జీవించలేరు. तो एक ही जीवन है उपेंद्र प्लस मसीह, तो दो नहीं जी सकते. సో ఈధర్ ఉపేందర్ అయినా జీవిస్తాడు, లేకపోతే క్రైస్ట్ అయినా జీవిస్తాడు. इधर उपेंद्र या जिएंगे या तो उनके अंदर सिर्फ मसीह ही जिएगा. సో ఉపేందర్ హ్యాస్ టు డిసైడ్ టు అలౌ క్రైస్ట్ టు లివ్. तो उपेंद्र जी को ही डिसाइड करना है कि उनके अंदर सिर्फ मसीह को ही जीना है. సో అట్లా మనము తీర్మానం చేసామా? क्या ऐसा निर्णय हमने लिया है? అని చాలా మంది భయపడతారు, ఇట్లాంటి తీర్మానం చేస్తే ఆయన ఏం చేస్తాడు అని. बहुत से लोग डर जाते हैं इस तरह का निर्णय ले लेंगे तो पता नहीं वो क्या करेगा. ఆయన ఏమి చేయడు. प्रभु कुछ नहीं करेगा. ఆయన నీకు గొప్ప జీవితాన్ని ఇస్తాడు. वो आपको अच्छा जीवन देगा. ఆయన నిన్ను గొప్ప పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. वो महान पवित्र जीवन में आपको चलाएगा. నీకు ఎంతో స్వేచ్ఛనిస్తాడు. वो आपको अच्छी इच्छा, स्वेच्छा देगा. స్వార్థం మనల్ని బంధించి పీడిస్తుంది. स्वार्थ
स्वार्थीपन हमें बांध कर जो है ताड़ना दे रहा है। పగలు చింతలు రాత్రి భయాలతో బతికిస్తుంది. दिन के समय चिंता, रात को डर हमें परेशान कर रहे हैं। ఆయన మనల్ని నిస్వార్థ పరులుగా చేస్తాడు. वो हमें निस्वार्थ इंसान बना देगा। మనకు పగలు బిందాస్, రాత్రి బిందాస్. हम सुबह भी बिंदास, रात को भी बिंदास, ఏ ఫికర్ ఉండదు. कोई फिक्र नहीं होगा। కిసి కా జికర్ नहीं रहेगा. ఎందుకంటే యేసు మనతో ఉంటే, మనము యేసులో ఉంటే ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి क्योंकि यीशु జీవితం. मसीह में हम में यीशु मसीह रहेगा तो मैं कहता हूँ कि हम सब आनंदित और मगन होंगे। फिर से कहता हूँ आनंदित और मगन होंगे। సో భయము చేత చాలా మంది ఆ జీవితంలోనికి రావట్లేదు. क्योंकि इसी डर की वजह से बहुत से लोग इस प्रभु के जीवन में नहीं आते हैं। సిఎస్ లూయిస్ బ్రిటిష్ ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు, C.S. लुईस ब्रिटिश फिलोसफियर ने ऐसा कहा है, క్రిస్టియన్ వే ఇస్ డిఫరెంట్. అంటే క్రైస్తవ మార్గము వేరు, కఠినము అండ్ సులభము. मसीह का मार्ग बहुत ही अलग है, कठिन है लेकिन सरल है, ये आसान है। యేసు ఏమంటున్నాడో వినండి. यीशु मसीह क्या कहता है सुनिए। ఆయన దగ్గరికి వచ్చే వారితో అంటున్నాడు, जो उनके पास आते हैं उनसे कहता है, మీ సమస్తమును నాకు ఇవ్వడి. आपके पास जो कुछ है वो सब कुछ मुझे दे दो। నాకు మీరు కొంత సమయం ఇచ్చి ఊరుకోవద్దు. आप मुझे अपना थोड़ा सा समय देकर मत छोड़ो। నాకు మీరు కొంత సొమ్మునిచ్చి ఊరుకోవద్దు. थोड़ा सा अपना संपत्ति देकर मत छोड़ो। నాకు మీరు కొంత సేవ చేసి ఊరుకోవద్దు. आप मेरी सेवा थोड़ी सी करके मत छोड़ो। నాకు మీరు కొంత కొంత వద్దు. आप मुझे थोड़ा थोड़ा नहीं चाहिए, నాకు మీరు మొత్తం కావాలి. मुझे आप पूरे चाहिए। అందుకనే ప్రభు ఏమంటాడు, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ బలం అంటాడు. इसलिए प्रभु यीशु मसीह कहता है पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण शक्ति से, पूर्ण हृदय से। సో ఆయన 100% డిమాండ్ చేస్తున్నాడు. वो 100% आपसे डिमांड करता है। 99.99% కూడా ఒప్పుకోడు. 99%, 99.99% भी नहीं। ఆయన ఏమంటున్నాడు, నీ స్వంతమును సగము చంపి సగము అట్లా ఉంచి ఇవ్వద్దు, మొత్తం చంపి అంటున్నాడు. वो कहता है कि जो आपका खुद का है उसे आधा मारकर आधा देना, ऐसे नहीं, पूरा का पूरा मार दो और मेरे पास आ जाओ। ఒక చెట్టుకు చెదబట్టింది, एक पेड़ में कीड़े लग गए हैं, సో ఒక కొమ్మ కత్తిరించి ఇంకో కొమ్మ కత్తిరించి దాన్ని అట్లా ఉంచొద్దు. एक टहनी काटो दूसरा छोड़ दो, ऐसा नहीं रखना। దాన్ని మొత్తం కింద నుండే ఉకాడు పేకో. उसको नीचे से ही उखाड़ दो। నీ మొత్తం నీవు నాకు ఇవ్వు. जो आपका पूरा है वो सब मुझे दो। నీలో కొంత పెట్టుకొని నాకు కొంత ఇస్తే నేను నిన్ను బాగు చేయలేను. आप में थोड़ा सा बचा के रखे थोड़ा मुझे दोगे तो मैं आपको सुधार नहीं सकता। 50 ఏళ్ళు అట్లాగే ఉంటావు. 50 साल तक ऐसे ही रहोगे। నువ్వు నాకు ఇచ్చేస్తే నేను నిన్ను బాగు చేస్తాను. आप मुझे दोगे तो मैं आपको सुधारूंगा। సో అది చాలా ముఖ్యం. ये बहुत जरूरी है। అది మనం చెయ్యం. ये काम हम नहीं करते। పాట అయితే పాడతాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ అండ్ యూ ఆర్ అసండర్. हम तो गीत तो गाते हैं, प्रभु मैं अपने आप को आपके सामने समर्पित करता हूँ, लेकिन ऐसा कुछ नहीं होता है। దోనో అలగ్ అలగ్ హే. दोनों అట్లా अलग- ఉండకూడదు, అట్లా ఉండకూడదు. दोनों अलग हो जाते हैं लेकिन ऐसे रहते ही नहीं हैं। సో ముగింపులో अंत में 4 విషయాలు మనం విన్నాం. 4 बातें हमने सुनी हैं। మీరు ఏ రకముగా దానికి మిమ్మల్ని మీరు దేవుడి ఎదుట పెట్టి జవాబిస్తారు? आप इन बातों को किस तरह अपने आप को प्रभु के सामने रखकर जवाब देंगे? కెన్ యూ సే దట్ యు ఆర్ అ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్? तो क्या आप कह सकते हैं कि हाँ मैं मसीह में नई सृष्टि हूँ? మనము వీ కెన్ ఈదర్ సే ఐ యామ్ ఎ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్ ఆర్ వీ హ్యావ్ టు సే దట్ ఐ యామ్ ఎన్ ఓల్డ్ మాన్స్టర్. तो आप कहेंगे क्या मैं नया मसीह में सृष्टि हूँ या मैं पुराना ही दानव हूँ? మీకు ఎంతమందికి మార్క్ సువార్త 5వ అధ్యాయంలో దయ్యం పట్టినటువంటి గెరాసేనీల దేశస్థుడు తెలుసు? आप लोगों को कितने लोगों को मार्कुस सुसमाचार 5वें अध्याय में गिरासेनी में दुष्ट आत्मा पकड़ा हुआ व्यक्ति पता है? సేనా దయ్యం ఉంటుంది చూడండి. इसके ఆయన अंदर सेना दुष्ट आत्मा है, సమాధుల్లో ఉంటాడు. वो कब्रों में रहता है। ఆయన లైఫ్ మన ముందు దేవుడు పెట్టినటువంటి ఒక పిక్చర్ అన్నమాట, గ్రేట్ उसके పిక్చర్. जीवन को प्रभु ने हमारे सामने एक अच्छे ग्रेट पिक्चर के लिए रखा है। ఆ మనిషి సమాధుల్లో ఉండేవాడు, దయ్యం పట్టినవాడు. वो दुष्ट आत्मा पकड़ा हुआ व्यक्ति कब्रों में रहता था, నగ్నంగా ఉండేవాడు అండ్ ఆశా నిగ్రహం లేకుండా ఉండేవాడు. वो नग्न था, वस्त्र नहीं पहनता था और उसके अंदर आशा निग्रह भी नहीं था। యేసు ప్రభు వచ్చి అతన్ని మార్చాడు. यीशु मसीह ने आके उसे बदल दिया। ఫస్ట్ అతడు సాధువు అయిపోయాడు. पहले वो एक साधु इंसान बन गया, తర్వాత బట్టలు వేసుకున్నాడు. फिर उसके बाद वस्त्र पहने యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. और यीशु मसीह के पैरों तले बैठ गया। యేసు ప్రభు చెప్పాడు, దేవుడు నీ మీద చూపిన కనికరము చేసిన కార్యం పోయి నీ ఇంట్లో చెప్పు. तो यीशु मसीह ने कहा कि परमेश्वर ने आप पर जो दया दिखा के जो अद्भुत कार्य किया है वो जाकर अपने घर वालों से कहो। అతడు 10 పట్టణాలకు పోయి చెప్పాడు. उसने 10 शहरों में जाकर बताया।
సమాధుల్లో బతికేవాడిని जो कब्रों में जीता था, కొత్త మనిషిగా దేవుడు చేస్తే नया इंसान प्रभु ने बनाया। సమాజంలోకి పోయి సువార్త చెప్పేశాడు. उसने लोगों के सामने जाके, समाज में जाके सुसमाचार సో बताया। దేవుడు అట్లా చేస్తాడు. तो परमेश्वर ऐसा करता है। సో మనం అట్లా ఉన్నామా? तो क्या हम ऐसे हैं? న్యూ క్రీచర్, क्या नई सृष्टि ఓల్డ్ మాన్స్టర్? या पुराने दानव हैं? ఇఫ్ యు ఆర్ అన్ ఓల్డ్ మాన్స్టర్, अगर आप पुराने दानव हैं, राक्षस ఇప్పుడే हैं, యూ కెన్ బికమ్ ఎ న్యూ క్రీచర్. तो अभी आप नई सृष्टि बनिए। దిస్ ఈస్ అ వెరీ యూనిక్ మీటింగ్. ये बहुत ही अच्छा और यूनिक मीटिंग है। దేవుడికి ఎంతమంది ఉన్నారు ముఖ్యం కాదు. परमेश्वर को कितने लोग हैं यहाँ, ये प्रमुख नहीं है। సమారిటన్ ఉమెన్ ఒక్కటే, ఆమె కోసం సమరయ కేసు వెళ్ళాడు. वो समरिया में जो स्त्री थी वो एक ही थी, उसके लिए यीशु मसीह वहां गया था। గెరాసేన్ల దేశంలో ఒక్కడే దయ్యం పట్టినోడి కోసం వేసి అక్కడికి వెళ్ళాడు. गेरासेनिया के जो देश में एक ही व्यक्ति था जिसमें दुष्ट आत्मा थी, उसके लिए यीशु मसीह गया। ఎరికోలో ఒక్కడే జక్కయ్య కోసం యేసు ప్రభు పోయాడు. यरीको में एक ही जक्कई के लिए यीशु मसीह वहां गया। నేను ఒక్కడినే ప్రపంచమంతట్లో పాపినై ఉంటే నా ఒక్కడి కోసం యేసు ప్రభు వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచి నన్ను రక్షించేవాడు. मैं अकेला पूरी दुनिया में एक पापी इंसान था, मेरे लिए यीशु मसीह आया और क्रूस पर चढ़ा, मेरे पापों को निकाल कर मुझे बचाया। సో అంత గొప్ప యేసు तो इतना महान यीशु मसीह, మనల్ని మార్చడానికి ఇష్టపడ్డాడు. तो हमें बदलने के लिए उसने इच्छा रखा है। మనం మారదాం. तो आइए हम बदलेंगे। తలంచండి. आइए सर झुकाएंगे। ఒక నిమిషం టైం ఇస్తాను. मैं आपको 1 मिनट टाइम दूंगा। మెల్లగా మీ జీవితం గురించి మీరు దేవుడి సన్నిధిలో ఆలోచించండి. तो धीरे से अपने जीवन के बारे में प्रभु के सम्मुख सोचिए। దేవుడి వాక్యము మనకి నేర్పే సత్యము మనము కలిగి ఉన్నామా? क्या प्रभु का वचन जो प्रभु हमें सच्चाई सिखाता है, क्या वो हमारे अंदर है? లేకపోతే మనము చనిపోతే మన భవిష్యత్ ఏంటి? अगर ऐसा नहीं है, हमारी मृत्यु हो गई, तो आगे हमारा क्या होगा? మనం ఇంకా పాత మనిషిగా పాపిష్టి మనిషిగానే ఉంటే, अगर हम पुराने इंसान, पापी इंसान की तरह ही रहेंगे, तो యేసుకు వెలపలు ఉంటే, अगर यीशु मसीह से दूर पीछे ఈ रहेंगे, రోజు మనము చనిపోతే నిత్య నరకానికే పోతాం. आज के दिन हमारी मृत्यु हो गई तो हम नरक में ही जाएंगे। అంతము లేని కాలము దేవుడికి వేరుగా అయిపోతాం. वो अंत नहीं है उस जगह का, हम प्रभु से पूरी तरह अलग हो जाएंगे। అండ్ మనము ఈ లోకములో ఆశించింది ఏది లేకుండా పోతాం. तो इस संसार में हमने जो भी चाहा है उससे भी पूरी तरह अलग हो ఆ जाएंगे। ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఎండ్లెస్ ఇటర్నిటీ వి విల్ సఫర్. ट्रिलियंस 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 जिसका अंत नहीं है, वहां पे हम रहेंगे अनंत जीवन। కానీ మనం యేసులో ఉంటే, लेकिन हम यीशु मसीह में మన रहें, పాపం క్షమించబడితే, हमारा पापों की क्षमा अगर हो जाएगी, ఆత్మ రక్షించబడితే, एक आत्मा अगर उद्धार पाए, జీవ గ్రంథంలో పేరు రాయబడితే, अगर जीवन की पुस्तक में नाम लिखा जाए, అబ్బా తండ్రి అని దేవుడికి మొర్రపెట్టగలిగే స్థితిలో ఉంటే, हे अब्बा पिता करके प्रभु के सम्मुख पुकारने वाली हालत में हम रहें। మనకిప్పుడు పరలోకం, తరువాత పరలోకం. अभी भी हमारे लिए स्वर्ग, बाद में भी हमारे लिए स्वर्ग। సో మీలో ప్రతి ఒక్కరూ ఆ క్రీస్తులో, క్రీస్తు మీలో క్రొత్త సృష్టిగా ఉందురుగాక. तो आप में से सब प्रभु यीशु मसीह में रहें और नई सृष्टि बन के रहें। సో ఇప్పుడే మీరు ప్రార్థన చేయొచ్చు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపం ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నన్ను రక్షించు. तो आप अभी प्रार्थना कर सकते हैं, प्रभु मैं पापी हूँ, मैं अभी इसी वक्त अपने पापों को छोड़ रहा हूँ, प्रभु आप मुझे उद्धार दो, मुझे अब मेरे साथ रहो, मुझे छोड़ो मत। అండ్ మీరు ఆల్రెడీ రక్షించబడి బాప్తిస్మం పొందిన వ్యక్తి అయితే, ప్రభువా నేను ఇంకా క్రొత్త మనిషిగా కావాలి, కొన్ని విషయాలు నాకు నీకు మధ్యలో ఉన్నాయి, వాటినన్నింటినీ నేను ఇప్పుడే విసర్జిస్తున్నాను, నన్ను పూర్తి క్రొత్త మనిషిగా చేయి. अगर आपने बपतिस्मा लिया है, यीशु मसीह पर विश्वास करते हैं, तो प्रार्थना कीजिए, प्रभु मुझे पूरी तरह नया इंसान बनना है। ऐसी और भी चीज़ें हैं जो आपसे मुझे दूर करती हैं, नया नहीं बनने देती, मैं अभी इसी वक्त निकाल देता हूँ, प्रभु मुझे नया सृष्टि बनाओ, नया बनाओ करके प्रार्थना करें। సో నేను క్రొత్త వ్యక్తిగా ఉంటాను, విశ్వాసంతో నడుచుకుంటాను, నిన్ను సంతోషపెడతాను, నన్ను నీకు సమర్పించుకుంటాను. मैं नए व्यक्ति की तरह रहूँगा, विश्वास के साथ रहूँगा, मैं आपको खुशी दिलाऊँगा और आप में चलता रहूँगा। ప్రేమ గల మా తండ్రి, ఈ మధ్యాహ్నం మొదటి సెషన్లో మీరు మాకు ఇచ్చిన ప్రియ బిడ్డలందరి కొరకు, సభ కొరకు మీకే కృతజ్ఞతాస్తుతులు. हे प्रेमी परमेश्वर, इस दोपहर की सभा में आपने जो अपने प्रिय बच्चे मुझे दिए हैं, यहाँ लेके आए हैं, उसके लिए आपको लाखों लाखों धन्यवाद करता हूँ। మా అందరిలో మీ చిత్తమును చెయ్యండి, हम सबके अंदर आपकी इच्छा पूरी कीजिए, ప్రతి ఒక్కరిని రక్షించండి, हर एक को उद्धार दीजिए, ప్రతి ఒక్కరిని మీరు రూపాంతరపరచండి, हर एक को रूपांतरित कीजिए, మీరు రాకడ కొరకు మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. अपने आगमन के लिए हम सबको तैयार कीजिए। మీ బిడ్డలందరికీ आपके सब बच्चों को ఆత్మీయముగా, आत्मिक रूप से, శారీరకముగా, शारीरिक रूप से, మానసికముగా, मानसिक रूप से, ఆర్థికముగా, आर्थिक रूप से, సామాజికముగా सामाजिक మేలు చేయండి.
भलाई कीजिए, తృప్తిపరచండి. तृप्त कीजिए। మా లంచ్ ఫెలోషిప్ని దీవించి మళ్ళా మమ్మల్ని కలపండి. जो हमारा लंच फेलोशिप है उसको आशीष दीजिए, फिर से हमें मिलाइए। యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता। ఆమెన్. आमीन। థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్.